వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మన ముందు ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు ఉన్నారు టీవీ మీడియంలో. సో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్టార్ యాక్టర్లో తను కూడా ఒకరు. తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి హీరోగా నటిస్తూ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ సినిమా సరిగా కరెక్ట్గా ఏంటంటే పాండమిక్ టైంలో ఆ టైంలో రిలీజ్ అయినందువల్ల జనాదరణకి ఎక్కువగా నోచుకోలేకపోయింది. సో ఆ నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సో ఆయన ఏంటి, ఆయన కెరీర్ లక్ష్యాలు ఏంటి, ఫిట్నెస్కి కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చే ఆయన మంచి క్రికెటరు, మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా. సో ఆయనే నందకిషోర్. నమస్తే నందకిషోర్ గారు. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్ అండి. సో మిమ్మల్ని చూస్తే అదే మీరు 20 ఏళ్ళు అయ్యింది, కానీ మీరు చూస్తే ఇంకా ఫిట్నెస్ ఫ్రీక్ అన్నట్లుగానే కనిపిస్తున్నారు. అవునండి. సో ఎప్పుడు ఇలా హెల్తీగానే ఉంటారనుకుంటే ఇలాగే. మొదటి నుంచి కూడా అంటే ఆటలు పాటలు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత కాలేజ్ డేస్ నుంచి కూడా వాలీబాల్ ఎక్కువ ఆడేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను నేను వాలీబాల్. ఓకే, అంటే ఇంటర్ కాలేజ్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసాము. ఓకే. సో అలా వాలీబాల్ అలాగే క్రికెట్ ఇవన్నీ ఆడుతూ ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండటం వల్ల ఫిట్నెస్ మీద ఎక్కువ ఒక అవగాహన ఉండింది. అందుకని అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. ఓకే, అంటే మీరు ఇక్కడేనండి? అంటే నేను బార్న్ ఇన్ ఆంధ్ర అండి. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పుట్టాను. చిలకలూరుపేట. ఓకే. పెరిగిందంతా హైదరాబాద్. ఫాదర్ రైల్వే జాబ్ వల్ల ఇక్కడ మూవ్ అయిపోయాం. అంటే వెన్ ఐ వాస్ 3 years old, చాలా చిన్నప్పుడు. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ హైదరాబాద్ అయితే మొత్తం తెలంగాణనే పెరిగింది. బట్ ఆంధ్ర మూలాలు కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. ఓకే, అంటే ఇప్పుడు రిలేటివ్స్ వాళ్ళంతా ఉండరు కదా అక్కడ? కొంతమంది ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కూడా? ఓకే. అకేషన్స్ ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఇయర్లీ ఒకసారి వెళ్తూ ఉంటాం. ఓకే. సో అప్పటి నుంచి అలా ఆటలు ఇవన్నీ కూడా. అవునండి. మరి అంటే వాలీబాల్ ప్లేయర్ అన్నారు కదా, సాధారణంగా వాలీబాల్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ కూడా కావడం అనేది చాలా అరుదుగానే కనిపిస్తుంటుంది. నేను పెరిగిందంతా మా ఫాదర్ రైల్వే జాబ్ వల్ల మేము రైల్వే కమ్యూనిటీలో పెరిగాం, రైల్వే క్వార్టర్స్లో మౌలాలి. అక్కడ ఏంటంటే ఈ మనకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్ అండి. అప్పట్లో ఏంటంటే స్కూల్ కాలేజ్ నుంచి రాగానే ఆటలు 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 తప్ప ఇంకోటి ఉండేది కదా యావిగేషన్. అప్పుడు సెల్ ఫోన్స్ కూడా ఇంకా లేవు కదా వాస్తవానికి. సో ఫుల్ టైం మనం స్కూలు ఎడ్యుకేషన్ తప్ప మిగతా టైం అంతా కూడా మోస్ట్లీ ఆటల మీద ఉండేది. దానివల్ల అన్ని ఆటలు, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, అన్ని రకాల ఆటల మీద ఒక అవగాహన ఉండింది. సో మేజర్గా క్రికెట్ అనేది బాగా మన ఇండియాలో ప్రాముఖ్యత కదా. సో క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ తోటి క్రికెట్ కూడా బాగా ఆడేవాళ్ళం. ఓకే. ఆ క్రికెట్ ఆటమే మనకి అడ్వాంటేజ్ అయింది ఫర్దర్గా. ఓకే. సో ఇక్కడ CCL ఆడటానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో సో అందరూ అక్కడ బీజం పడింది. అంటే మంచి క్రికెట్ అంటే ప్యాషను, ఆ గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా బాగా ఆడేవాళ్ళం. దానివల్ల ఇక్కడ CCLలో కూడా పిలిచి వెంకటేష్ గారు లాంటి వాళ్ళు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ లాంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇంకా ప్రూవ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. అంటే ఈ సెలబ్రిటీలు అందరితో మీరు అన్నట్టు వెంకటేష్ గారు, మీరు చూశాను మీ వాట్సాప్ DPలో కూడా వెంకటేష్ గారితో ఉన్న ఫోటోనే పెట్టుకున్నారు. అవునండి. ఆయన రియల్ లైఫ్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి. ఈజ్ ఎ వెరీ సచ్ ఏ కైండ్ పర్సన్ అండ్ మోటివేటివ్ పర్సన్. ప్రతి విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేస్తారు మనకి. అంటే ఆయన ఏ సందర్భంలో కలిసినా కూడా చర్చ జరుగుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం 50% పైన స్పిరిచువల్గానే ఉంటుంది ఆయనతో డిస్కషన్. అంటే నిజం చెప్పాలంటే ఆయన ఆధ్యాత్మికవేత్త కావాల్సిన వాడు నటుడు అయ్యారేమో అనిపిస్తుంది. మేబీ అండి. ఎందుకంటే హీ ఇన్స్పైర్స్ ఎవ్రీబడి. ఆయన ప్రెజెన్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సచ్ ఎ మోటివేషనల్ పర్సన్ అండ్ రియల్గా నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ వెంకటేష్ గారు. ఓకే. అందుకే ఆయన DP నా ఇది వాట్సాప్లో ఉంటుంది. అదే చూసాను. అంటే మామూలుగా ఆయన కేవలం ఈ ఒక మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఆ కలవటమేనా, లేకపోతే విడిగా కూడా మీరు పరిచయం ఉందా? వాస్తవానికండి విడిగా కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా సార్కి ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే సార్ ఫ్రీ ఉంటే డెఫినెట్గా ఆయన కలుస్తారండి. అవునా? అంటే వాస్తవానికి అంత పెద్ద స్టార్ హీరో, అంత పెద్ద రేంజ్లో ఉన్న పర్సన్ మనకి టైం ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రతిసారి. బట్ ఏ క్షణం నేను ఫోన్ చేసినా కూడా, అంటే ఒకవేళ ఆయన బిజీగా ఉంటే ఫోన్ ఎత్తకపోతే రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారు ఆయన.
అంత గొప్ప వ్యక్తిత్వం అయింది. అంటే ఓకే. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకుండే బిజీ షెడ్యూల్స్, వాళ్ళకుండే మల్టిపుల్ వీటిల్లో మనకి యాక్టివిటీస్ ఉంటాయి కదా, మనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఎవరు కాల్ చేసినా, ఎప్పుడు కాల్ చేసినా రీజన్ ఏంటో కనుక్కుని ఆయన రెస్పాండ్ అవుతారు. ఓకే. సో ఆ రెస్పాన్స్ అనేది ఆయన దగ్గర ఈ క్షణం కాకపోయినా నెక్స్ట్ క్షణం ఇమీడియట్గా ఉంటుంది. సో ఐ ఫీల్ వెరీ లక్కీ. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మనం ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. ఓకే. అంటే ఆయన వల్ల మీకు ఉపయోగపడింది ఏదన్నా ఉందా జీవితంలో అట్లాంటిది? CCL కావచ్చు, అలాగే ప్రతి క్షణంలో అంటే ఎప్పుడైనా మోరల్ తగ్గుతున్నా కూడా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన చెప్పే విషయాలు కావచ్చు. ప్రతిసారి మనం ఏదైనా సహాయం అనేది కేవలం డబ్బే అవ్వక్కర్లేదండి. మోటివేషన్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు. మనకి మాట కూడా చాలు, ఒక మాట కూడా చాలు. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో నాకు ఆయన సహాయం చేశారండి. అంటే అది వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. మనం ప్రతిదీ పర్సనల్ కూడా చెప్పుకోలేము కొన్ని, కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసిన రోజులు ఉన్నాయి. సో ఐ ఫీల్ ఈజ్ మై స్పిరిచువల్ గురు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రియల్ లైఫ్ గురువు అనుకోవచ్చు. ఓకే. అండ్ ఐ రియల్లీ అడ్మైర్ హిమ్ ఎ లాట్ అండి. ఓకే. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు చాలామంది, బట్ నేను ఆయనతో ఇది అవ్వటం నా అదృష్టంగా భావిస్తాను. ఓకే. అంటే ఆయన మీకు చెప్పిన ఏదైనా ఒక మంచి మాట ఉంటే మాకు కూడా మనం షేర్ చేసుకున్నారనుకోండి, ఉపయోగపడుతుంది. అంటే మనం లోలో ఉన్నప్పుడు ఒక మాట కానీ ఒక గెచ్చర్ కానీ హై ఇస్తుంది మనకి. ఆయన చెప్పిన చాలా మాటలు ఉన్నాయండి. అందులో ఉదాహరణకి లైక్ ఈ క్షణం అనేది పర్మనెంట్ కాదు, దిస్ విల్ గో అవే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకవేళ హ్యాపీగా ఉన్నా కూడా ఇది హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు. లేదు ఈ క్షణం బాగా డిమోరలైజ్ అయిపోయాం, చాలా కష్టంగా ఉంది, అయినా కూడా ఈ క్షణం అంత బాధ ఉంది, అయినా కూడా ఈ క్షణం పర్మనెంట్ కాదు. సో నేను ఆయన దగ్గర నుంచి అది బాగా నేర్చుకున్నాను. ఓకే. ఎప్పుడైనా లో ఇదిలో ఉన్నప్పుడు ఆ మాటను గుర్తు చేసుకున్నా చాలండి మనం. ఎందుకంటే లైఫ్ లైక్ ప్రతి మనిషి జీవితంలో ఆ కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. కానీ వెన్ యూఆర్ లో అప్పుడే మన రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. అంటే మనం అప్పుడు చాలామంది అలాంటి లోలో ఉన్న సందర్భంలో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకునేవి ఉంటాయి. కానీ అలాంటప్పుడే మనం గట్టిగా నిలబడితే ధైర్యంగా, ఏమో చెప్పలేము, రేపటి రోజున దీనికి రెండింతలు మనం బౌన్స్ బ్యాక్ అవుతాం. సో ఆ విషయాన్ని నేను ఆయన దగ్గర బాగా అవగాహన చేసుకున్నాను. అంటే అలాంటి విషయాలు చాలా చెప్పారండి, ఒకటి కాదు. సో ఐ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి, ఆల్వేస్. నైస్. నిజంగానే మీరు ఈ మాటలే చాలు మనకి ఆ లోలో ఉన్నప్పుడు ఒక ఉత్తేజాన్ని ఇచ్చి మళ్ళీ జీవితంలో నిలదొక్కునేటట్లు ముందుకు పోవడానికి ఆ ప్రేరణ ఇస్తూ ఉంటాయి. సో అలా ఒక ప్రేరణనిచ్చే, ఒక స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తిగా, మీరు అన్నట్టు ఒక గురువుగా వెంకటేష్ గారు వాట్ నాట్ హీఈస్ ఎవ్రీథింగ్. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. అదే లైక్ అంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మేబీ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఓహో సొంత డబ్బా కొట్టేస్తున్నాడు ఆయన గురించి అనుకోవచ్చు, కానీ ఇది నా ఇన్నర్ ఫీలింగ్, నా సిన్సియర్ ఫీలింగ్. నేను అదే ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు కూడా కోస్టార్స్ చెప్తూ ఉంటారుగా, వెంకటేష్ గారు ఇచ్చే సలహాలు మాకు చాలా, ప్రతి ఒక్కళ్ళు ఆయనతో పనిచేసి ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే. సో ఎండ్ ఆఫ్ ద డే సచ్ ఏ వెరీ గ్రేట్ హ్యూమన్ అండి, గ్రేట్ హ్యూమన్. అంటే అందరూ మనుషులే, బట్ హ్యూమన్స్ అందులో కొంచెం బాగా 10 మందికి ఒక దిశానిర్దేశం, మార్గదర్శకత్వం అయ్యేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో వెంకటేష్ గారు నిజంగా నాకు పర్సనల్గా చాలా సందర్భాల్లో మోటివేషన్ అండి. మనం లోలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ అవి మన మనసుకి తీసుకోలేం. బయట వాళ్ళు ఎవరైనా సరే చెప్పినప్పుడు, మనకి ఇష్టమైన వ్యక్తులు చెప్పినప్పుడు మాత్రం నిజంగా మనం దాని నుంచి స్ఫూర్తి పొందుతాం, ప్రేరణ చెందుతాం. మనం అనుకుంటే అట్లా ముందుకు వెళ్ళడానికి అలాంటి పనికి వస్తాయి అవి. సో మీకు మొత్తానికి ఒక మంచి గురువు సహచర్యం లభించింది, సన్నిహితత్వం లభించింది అనమాట. అయితే సో ఒక నటుడిగా చూసుకున్నప్పుడు మీరు, అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఏ రంగంలో ఉన్న వ్యక్తికైనా సరే ఆటుపోట్లు, గెలుపు ఓటములు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో మీరు వచ్చేసి నాకు తెలిసి 22 ఇయర్సా? 23 ఇయర్స్ అవుతుంది. 23 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీలోకి వచ్చి. దీనికంటే ముందు కూడా మీరు స్టేజ్ మీద కూడా యాక్ట్ చేశారనుకుంటా, కాలేజీలో. ఫాదర్ నాకు మొదటగా, అంటే నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు మేకప్ వేశారు. ఫస్ట్ గురువు ఒక రకంగా మా ఫాదర్. నాన్నగారు. ఓకే. ఆయన ధూళిపాల వెంకటరమణ, ఆయన రైల్వేలో జాబ్ చేసేవారు. సో అంటే అప్పట్లో చిన్నప్పుడు మనకు తెలియదు, నాటకం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. నాన్న చెప్పారు చెయ్యాలి. అక్కడ అందరూ ఏదో
ఆయన చెప్పింది చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం ఇవన్నీ చూసి ఇదేదో భలే కొత్తగా బాగుంది అనే ఫీలింగ్. అప్పట్లో దేని గురించి అంత మన నాలెడ్జ్ ఉండదు. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత ఉదయ్ భాను గారు అని రైల్వేలో వర్క్ చేస్తారు ఆయన కూడా. ఆయన దగ్గర సీరియస్ థియేటర్ యాక్టివిటీస్ నేర్చుకున్నాం. ఓకే. మాదంతా కూడా థియేటర్ ఎలా అంటే ఫోక్ ఫార్మాట్ థియేటర్ ఉండేది మేము చేసిందంతా. అంటే జానపదం ఎక్కువ కనెక్షన్ ఉంది. ఆన్ స్టేజ్ పాటలు పాడుతూ, ఆన్ స్టేజ్ యాక్ట్ చేస్తూ, ఆన్ స్టేజ్ నటిస్తూ, అన్ని రకాలుగా చాలా ప్లస్ అయింది మాకు. నటన రంగంలో బేసిక్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడింది. సో అక్కడి నుంచి మేము చేసిన ప్లేస్ అన్నీ కూడా ఫోక్ ఫార్మాట్లో దాదాపు హిందీ, తెలుగు 2 లాంగ్వేజ్లో చేసేవాళ్ళం. ఆల్ ఓవర్ ఇండియా కూడా చేసాం. అలా అది మంచి ప్లాట్ఫామ్ అయింది నాకు ఈ నటన రంగంలో రావడానికి. ఓకే. అక్కడి నుంచి ఇంకా చిన్నగా టెలివిజన్ రంగంలోకి వచ్చాం. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫస్ట్లో బాగా ఎంకరేజ్ చేశారు. స్వాతి అనే సీరియల్ చేసాం. అప్పట్లో మా టీవీ అప్పుడే కొత్తగా వస్తుంది. ఓకే. అక్కడి నుంచి కూడా 1 by 1 మంచి ఆపర్చునిటీస్ రావటం. చెన్నైలో అప్పుడు చేసాం కొన్ని సంవత్సరాలు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చెన్నై అంటే ఇప్పుడు రాడాన్ రాధిక గారి బ్యానర్లో అప్పుడు సూర్యవంశం అని ఒక సీరియల్, సూర్యవంశం 2004 ఆ ప్రాంతంలో. ఆ సీరియల్ ఒక 2.5 సంవత్సరాలు చేసాం. అదే టైంలో స్రవంతి అనే సీరియల్ ఇక్కడ మనా స్టూడియోస్, మనా చౌదరి గారిది అది వచ్చింది ఆపర్చునిటీ. సో అక్కడి నుంచి ఇంకా తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఆ సీరియల్ చాలా మంచి పేరు వచ్చింది. దాదాపు 5 ఏళ్ళు ఆ సీరియల్ చేసాము. మెగా సీరియల్ అదొక దాదాపు 1200 ఎపిసోడ్లు చేసాం. అదే మోర్ దాన్ 1000 ఎపిసోడ్స్ వచ్చినటువంటి సీరియల్స్లో. సో అట్లా 1 by 1 అంటే ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది ఒక నటుడిగా అంచెలంచెలుగా ఎదగటానికి. సో ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో అన్నీ లేవు. కానీ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వచ్చాము. అది లక్కీగా వర్కౌట్ అయింది. అందుకని 1 by 1 కొంచెం నిలబెట్టుకున్నాం. ఆపర్చునిటీస్ని అలా వచ్చి చేసుకుంటూ పోయాం. స్రవంతి మీకు బెస్ట్ యాక్టర్ అవార్డుగా కూడా తెచ్చింది కదా. బెస్ట్ యాక్టర్గా చాలా ఎవ్రీ ఇయర్ వచ్చింది అక్కడ. మంచి ఎక్స్పీరియన్స్ స్రవంతి అనే సీరియల్. మీకు అంటే చెన్నైలో కూడా చేశారు కదా. ఈ రాడా దాంట్లో చేసేటప్పుడు ఆ బ్యానర్ కింద వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ ఎలా ఉండేది, అక్కడ వాతావరణం ఎలా ఉండేది మీకు? బాగుండేదండి. అప్పట్లో యాక్చువల్గా చెన్నైలో మేజర్గా తెలుగు సీరియల్స్ షూటింగ్ కూడా అక్కడ జరుగుతుండేది. సో మేజర్గా ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు. హాస్పిటాలిటీ వైజ్ బాగుండేదండి రాడాన్ టీవీ. ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ సంస్థ రాధిక గారిది. సో హాస్పిటాలిటీ వైజ్ చాలా బాగుండేది. అంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళినా కూడా మనకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చి, వెహికల్ ఇచ్చేసి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ బ్యాక్ అప్పటి నుంచి కూడా. సో మంచి హాస్పిటాలిటీ ఉండేది. అంటే 15-20 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం కదా. మంచి హాస్పిటాలిటీ, బాగా చూసుకునేవాళ్ళు. అంటే బయట వాళ్ళు ఎవరో వచ్చారు అట్లా ఉండేది కాదండి. దే ఆర్ లైక్ అందరూ ఒక టీము, ఒక మంచి ఒక గ్రూప్ అనుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే రాధిక గారితో అప్పుడు ఏమైనా పరిచయం ఉండిందా? ఎక్కువ లేదండి. ఒక 3-4 సందర్భాల్లో కలిసాము, మాట్లాడాము. అక్కడే చెన్నైలోనే. ఆవిడ కూడా సీరియల్ చూసేది అప్పుడప్పుడు. చూసి ఆవిడ ఇన్పుట్స్ ఇచ్చి చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆవిడ కూడా లైక్ బాగుండిందండి ఆ టైం. అప్పుడే మనం బడ్డింగ్ స్టేజ్, కొంచెం ఎంకరేజ్మెంట్ అందరి వైపు నుంచి ఉండేది. అప్పటికి మీరు ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలు చాలా చూసే ఉంటారు. అవును. పైగా మీకు బాగా ఇష్టమైన హీరో చిరంజీవి గారి పక్కన కూడా వాళ్ళ జోడి చాలా అప్పట్లో బాగా క్రేజ్ కదా వాళ్ళిద్దరికి. కస్సా మిస్సా పాట, ఆ పాటతో. అవును. అంటే నాకు ఇష్టమైన యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి ఆల్వేస్. ఎందుకంటే నేనే కదా చాలామంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్పట్లో చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ. ఇప్పటికీ కూడా అదే, ఇప్పటికి కూడా ఆయన. సో అంటే మెగాస్టార్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి. ఆయన పెద్ద ఎన్సైక్లోపీడియా. బట్ నా పరంగా చూస్తే ఆ టైంలో మేము అసలు సినిమా హీరో అంటే ఆయనే మాకు. ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా హౌస్ఫుల్. ఇంకా మా ఫైట్స్ అయితే ఆయనే, డ్యాన్స్లు అంటే ఆయనే, ఆ మేనరిజమ్స్ అంటే మాస్ మేనరిజమ్స్ కొన్ని ఉంటాయి కదా, ట్రెండ్ సెట్టింగ్ అప్పట్లో అది. సో అవి చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యి ఏదో మనం కూడా ప్రయత్నం చేద్దాం అని అట్లా. బట్ ఎంత చేసినా మన పర్సనల్ మార్క్ మనకు ఉండాలని తర్వాత తెలుసుకున్నాము. ఆ నటనలో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, కానీ మనకంటూ స్వతహాగా మన ఇది ఉండాలండి, మన మార్క్ ఉండాలి. మన మార్క్ అనేది కంపల్సరీగా. ఆ ప్రయత్నం నేను ప్రతి దాంట్లో నేను ఆల్మోస్ట్ చేశాను. సీరియల్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు. ఎందుకంటే థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి నాకు థియేటర్ చాలా సపోర్ట్ అయిందండి. అంటే ఇక్కడ థియేటర్లో ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఉండేది కాదు మాకు.
ఎందుకంటే ఫోక్ ఫార్మాట్లో జానపదం కాబట్టి అది చాలా రియలిస్టిక్గా ఉండేది. అదే మేబీ సాంఘిక డ్రామాలు వేసుంటే నటన కొంచెం ఎక్కువగా అనిపించేదేమో, కొంచెం నాటకీయతగా ఎక్కువ బట్ మా అంతా ఫోక్ ఫార్మాట్ కావడంతో న్యాచురల్గా ఉండింది. సో అది అలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడింది బాగా. అదే ఎంతవరకు అవసరమో అంతవరకే చేయటం అనేది. అండ్ మా గురువు గారు కాకపోతే మన టీవీ సీరియల్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఆ నాటకీయత, ఇప్పుడు ఏ సీరియల్ అయినా సరే ఉంటుంది, ఓవర్ మెలో డ్రామా అనేది ఉండాల్సిందే కదా. ఉండాలండి. ఎందుకంటే లైక్ నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను, సినిమా అనేది 2 గంటల్లో అయిపోతుందండి. మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, లేకపోతే ఆ క్యారెక్టర్ ఏం చెప్పాలనుకుంటుందో అయిపోతుంది, తేలిపోతుంది అక్కడితో. అదే సీరియల్ అనుకోండి, ఇప్పుడు ఒక క్యారెక్టరు వాడిని ఇంట్రడక్షన్ కావచ్చు, లేకపోతే వాడి నడిచే విధానం, ఇప్పుడు ప్రతిరోజు నేను ఎలా ఉంటాను అనేది అది ప్రతిరోజు చూపించాల్సిందే. నేను ఇంతే ఉంటాను, ఇంకా దీంతో ఇంక మీరు చూసుకోండి అంటే కుదరదు. అక్కడ ప్రతిరోజు ఎలా ఉంటాడు, ఒక కొత్త సందర్భం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, దీని తర్వాత ఇంకో సందర్భం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ప్రతిరోజు యాక్టివిటీ అండి అది సీరియల్. దానివల్ల ఏంటంటే అది మొనాటనస్ అవుతుంది చూసేవాళ్ళకి, అండ్ అలాగే డ్రాగ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఎండింగ్లో మాత్రం ఆ ఎపిసోడ్ ఎండింగ్లో ఏదో ఒక ట్విస్ట్ లాంటిది ఒకటి పెడతారు. అంటే సీరియల్ రేపు ఏమవుతుంది, రేపు ఏమవుతుందని ఉంటేనే ఉత్కంఠ ఉంటేనే ఆడియన్స్ వచ్చి చూస్తారు. లేదంటే ఇంకా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో నిజాన్ని చెప్పాలంటే 100 సీరియల్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. సో పైగా ఇవి కూడా చాలా ఇవి వచ్చేసినాయి, ప్రతిదానికి ఒక సపరేట్ ఇవి వచ్చినాయి. సో ప్రతి ఒక్కళ్ళు లైవ్లోనే చూడట్లేదు, దాని తర్వాత అయినా వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు వేసుకొని చూస్తున్నారు. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఓటీటీ అనేది వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏమైనా టీవీ మీద పడిందా? ఓటీటీ వచ్చిన తర్వాత అంటే వాస్తవం చెప్పాలంటే దేనికి అదేనండి. నా అబ్జర్వేషన్ నేను తెలుసుకుంది ఏంటంటే దేనికి అదే. ఇప్పుడు ఎప్పటి నుంచో అన్నారు ఇంకా కొన్ని రోజుల్లో సీరియల్స్ ఉండవు అన్నారు, కానీ సీరియల్స్ నెంబర్ ఆఫ్ సంఖ్య ఇంకా పెరుగుతూ. ఎందుకంటే జనానికి కావాల్సింది అంటే ఐ మీన్ టు సే ఫ్యామిలీస్ లేకపోతే పెద్దవాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావాల్సింది డ్రామా అండి. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, సూపర్ హిట్ సినిమాల్లో కూడా మనం చూస్తే అంతర్లీనంగా డ్రామా ఉంటుంది. సో ఆ డ్రామా అనేది అది ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. మేబీ ఈ టెలివిజన్లోది యూత్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు వెంటనే, కానీ మేజర్ ఆఫ్ పీపుల్ ఇంట్లో ఉండి పెద్దవాళ్ళు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు అక్కడ కనెక్ట్ అవుతారు. కాబట్టి సీరియల్ అనేది ఆగట్లేదు అక్కడ. సో ఎన్ని రకాల సీరియల్స్ వస్తున్నా, ఎన్ని రకాల ఛానల్స్లో వస్తున్నా చూస్తున్నారు. అందు గురించి మనకి శాటిలైట్ ఛానల్స్లో వచ్చే చాలా పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాల కంటే కూడా మీ డైలీ సీరియల్స్కే ఎక్కువ టీఆర్పీ అనేది వస్తూ ఉంది. అవునండి. ఇప్పుడు మీరు హిందీలో తీసుకున్నా కూడా అక్కడ బాలీవుడ్ సినిమాల కన్నా అక్కడ స్టార్ ప్లస్ వాటిల్లో వచ్చిన సీరియల్స్, మెగా హిట్లు అయినవి ఎన్నో ఉన్నాయి. ఆల్మోస్ట్ టీఆర్పీలు 25-30 వచ్చినవి కూడా ఉన్నాయి అక్కడ. అంటే ఈ సినిమాల కంటే 2-3 టైమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అది వాళ్ళకి దగ్గరగా, టీవీ అనేది దగ్గరగా మాధ్యమం అండి. ఇంట్లో కూర్చుని దగ్గరగా ఒక ఎపిసోడ్ కూడా మిస్ కాకూడదు అనేది ఉంటుంది వాళ్ళకి. పైగా సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి, డబ్బులు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి, ఒక డేట్ అనుకోవాలి, పొద్దున సాయంత్రం ప్లాన్ చేయాలి. ఇది ఏం లేదు ప్లానింగ్. టీవీ అనేది ఎదురుగా ఉంటుంది, ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకుని చూస్తాం. లేదు పని ఉందంటే మధ్యలో పాస్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చూస్తాం. ఇప్పుడు అంత ఫెసిలిటీ ఉంది. సో డ్రామా అనేది 24/7 మనకి అవైలబుల్గా ఉంది టెలివిజన్ ద్వారా. సో దానికి ఆ క్రేజ్ తగ్గకపోవచ్చు టెలివిజన్, అదే ఇంకా అది నిరంతరం వస్తూనే ఉంటుంది. కాకపోతే మీరు ఏదైతే సినిమాల్లో మాదిరిగానే వేరే వేరే భాషలలో ఎక్కువ మంది వస్తున్నట్టు ఇప్పుడు ఇంకా సీరియల్స్లో అయితే ఇంకా ఎక్కువ మంది, అది కూడా దట్టు కన్నడ ఆర్టిస్టులే ఎక్కువ. అంటే మొదట్లో హీరోయిన్లు వచ్చారు, ఇప్పుడు తర్వాత హీరోలు వచ్చారు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళే కనపడుతున్నారు. ఇది ఒక అంటే దీనివల్ల కొంతమంది జైళ్ళకి వెళ్ళారు. కౌశిక్ లాంటి వాళ్ళు. అవునండి, అవును. అంటే దిస్ ఈజ్ లాంగ్ బ్యాక్, అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు ఈ చర్చ గత 15 ఏళ్ళగా జరుగుతుందండి టెలివిజన్ ఇండస్ట్రీలో. వాస్తవానికి ప్రాబ్లం ఎక్కడ అనేది నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే దీనికి సంబంధించి ఏమంటే అసోసియేషన్ ఎవరైతే బాధ్యులు ఉండారో వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఒక పోరాటం లాంటిది, పోరాటం కూడా ఒక డిమాండ్, ఛానల్స్ వాళ్ళతో మాట్లాడటం అట్లాంటిది ఏది కూడా అలాంటి యాక్టివిటీ ఏది కనిపించట్లేదు అసలు. అంటే ఇక్కడ ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయండి. దానివల్ల ఏమైపోతుందంటే ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా నడిపించేది ఛానల్స్ అండి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రూల్డ్ బై కార్పొరేట్ సెక్టార్స్లో. సో కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత
ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, వీఆర్ బార్న్ టు వర్క్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఐఎమ్ పెయిడ్ డైలీ. నేను ఈరోజు పని చేస్తానని మీకు కాల్ షీట్ ఇచ్చిన తర్వాత పొద్దున్న 9 నుంచి రాత్రి 9 దాకా మీరు ఎన్ని ఎపిసోడ్లు తీసినా అసలు తీయకపోయినా నా డబ్బు నాకు వస్తుంది. సో ఇది నా యాక్టర్గా నా పరిధి. ఓకే. ఇంకా ప్రొడ్యూసర్ పరిధి వచ్చేసరికి ఇదివరకు ప్రొడ్యూసర్ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరండి. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్లో కూడా కాంపిటేటివ్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఛానల్ ఉంది, ఎక్స్ ఛానల్ అనుకోండి. ఒక ప్రాజెక్టు చేయటానికి ఒక ప్రొడ్యూసర్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ బడ్జెట్ పలానా అని చెప్తున్నారు. ఈ పలానా బడ్జెట్లో ఇతను ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి చేయాలి, ఇంతమందితో చేయాలని ఒక బడ్జెట్ ఆయన వేసుకుంటాడు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. ఒకవేళ ఆయనకు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, చెప్పేస్తాడు, సార్ ఇది అవ్వదు, ఇంకొక 10,000 ఎంతో పెంచండి పర్ డే అంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు లేదండి మా ఛానల్ బడ్జెటే ఇంత అంటారు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు. ఆయన చేయగలంటున్నాడు కదండి, నేను 5,000 తక్కువకే చేస్తాను, నాకు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకే కాంపిటీషన్ పెరగటం వల్ల ప్రొడ్యూసర్స్లో కూడా ఒక ఐక్యత లేకుండా అయిపోవచ్చు. అంటే నేను వాళ్ళని అట్లా అనట్లేదు, వాళ్ళలో ఉంది యూనిటీ. కానీ ఇలాంటి సందర్భం వల్ల డిఫరెన్స్ ఇవి వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే సర్వైవల్ కోసం ఇవాళ మీరు కాబట్టి నేను కాబట్టి ఇంకొకళ్ళు ఆ ప్లేస్ని ఫిలప్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ రూల్డ్ బై కార్పొరేట్ సెక్టర్. సో మీరు కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు. అలాగే ఆర్టిస్టుల పరంగా కూడా నందకిషోర్ ఇప్పుడు ఇంత అడుగుతున్నాడు, అతను కాకుండా ఇంకా తక్కువకి వస్తే మనకు వర్కౌట్ అవుతుంది కదా అని ప్రొడ్యూసర్ ఆలోచించి నా ప్లేస్లో ఇంకొని పెట్టుకోవచ్చు, తప్పులేదు. సో మీరు అంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నా, నాకు కొంతమంది డైరెక్ట్గా చెప్పిందే వాళ్ళు చాలా తక్కువకి వస్తున్నారు కాబట్టి అని తీసుకుంటున్నారండి అని. అంతేనండి. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏమవుతుందంటే బయట నుంచి యాక్టర్లు వస్తున్నారంటే ఇది ప్రొడ్యూసర్ చేతిలో కూడా లేదండి ఇప్పుడు. ఓకే. ఇంతకుముందు ఏంటంటే మన స్లాట్ ఒకటి ఉంటుంది కాబట్టి అసలు మన ఇష్టంగా ఉండేది అది. ఇప్పుడు అది మొత్తం అంతా కూడా ఛానల్ వాళ్ళే వాళ్ళు ఏం చెప్తే డిసైడ్ చేస్తే అది. ఎందుకంటేనండి ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఉన్నానండి, నాకు వేరే లాంగ్వేజ్లో ఆపర్చునిటీ వస్తే వెళ్తాను. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీరు బయట వస్తే మీరు వెళ్ళరా, అలాగే వాళ్ళకి ఇక్కడ వస్తే వీళ్ళు వస్తారు, తప్పే ఉందంట. పైగా కళకి భాషా బౌండరీస్ లేవు అంట అని మనం అట్లా కాంప్రమైజ్ అవ్వాలా? లేకపోతే ఇక్కడే కొన్ని వేల మంది నిరుద్యోగులుగా అవకాశం లేక బాధపడుతున్నారా, మనం బాధపడాలా తెలియదండి. ఇక్కడ ఏమవుతుందంటే హానెస్ట్గా చెప్పాలంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవడైతే ఫిట్గా సర్వైవ్ అవ్వగలుగుతున్నాడో వాడే బతుకుతున్నాడు. లేదు ఎదురు తిరుగుతాడు అనుకోండి, వాడిని ఇవాళ ఉంచుతారు, రేపు ఉంచుతారు, ఎల్లుండి తీసేస్తారు. ఎందుకంటే అంటే ఎక్కడైనా పోరాటం మొదలు పెడితే అది సప్రెస్ అయిపోతుంది, సప్రెస్ చేసేస్తారు. బట్ అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు నేను బతుకు తెరువు కోసం నేను పోరాడి నేను ఒక్కడే మిగిలిపోవాలా, కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకటి బతికేస్తే బెటరా అనే స్థాయిలో ఉందండి ఇప్పుడు. అదే ఎవరికి వాళ్ళు అలాగే వాడుతున్నారు. ఈధర్ ఆర్టిస్ట్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా ఎవ్రీబడి ఆర్ బౌండ్ టు వర్క్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ సో కాల్డ్ ఈ కార్పొరేట్ వ్యవస్థ. మరి దీంట్లో అసోసియేషన్ కూడా చేసేది ఎవరేం చేయలేరండి. ఎందుకంటే వాస్తవంగా చేయాలనుకున్నా కూడా సమ్వేర్ సంబడి విల్ బి హైలైటెడ్ అండ్ వాళ్ళని డెఫినెట్గా పక్కకి ఇంకొకళ్ళని తీసుకొస్తారు. ఎందుకంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితం వరకు చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు మీ దాంట్లోనే, సీనియర్ యాక్టర్లు. వాళ్ళంతా సీనియర్లు అయిపోయారు అనుకోండి. వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఏదైనా తేడా వచ్చిందంటే ముందుండి మాట్లాడటం కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేరు. మాట్లాడినా కూడా నిలిచేది మనం ఒక్కళ్ళమేనండి చివరికి. అంటే ఒక ఛానల్కి మనం టీఆర్పీకి పనికొస్తామేమో మాట్లాడితే, వాస్తవంగా మాట్లాడతాం. మనం వాయిస్ రేస్ చేస్తే మేబీ ఆ వాయిస్ని క్యాప్చర్ చేసి 10 ఛానల్లో 10 మంది వాడుకోవచ్చేమో. సారీ టు సే. అంటే ఎందుకంటే అది వైరల్ అయ్యే ఏదైనా కూడా అది తీసుకుంటారు. సో అందుకని ఇక్కడ మనం పోరాడి నిల్చుని భంగపడాలా, లేకపోతే సరే ఈ వ్యవస్థ ఇంతే అని కాంప్రమైజ్ అవ్వాలా, ఈ రెండే చాయిసెస్ ఉన్నాయండి. ఫస్ట్ చాయిస్లో ఏముంది, ఒక 2-3 రోజులు కనిపిస్తావు, 5వ రోజు కనిపించవు. ఇక్కడ ఏంటంటే రెండో చాయిస్లో సరే కాంప్రమైజ్ అయితే అలాగే నువ్వు నిలకడగా ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా అనేది. బట్ ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఒకటి తమిళనాడు నుంచి ఎవరు ఎక్కువ మంది రారు, లేదా కేరళ నుంచి ఎక్కువ మంది రాదు, కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఎందుకో మన ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తున్నారు అనేది నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే, తమిళనాడు ఆల్రెడీ అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ అండి. అక్కడ సన్ నెట్వర్క్ అనే పెద్ద వ్యవస్థ ఉంది, అలాగే స్టార్ విజయ్ అని ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ నాకు తెలిసింది ఏంటంటే అక్కడ కొంచెం బడ్జెట్స్ కూడా ఎక్కువ ఇస్తారు. మన తెలుగు ఆర్టిస్టులు అక్కడ ఏమైనా వెళ్తుంటారా? వెళ్ళారు, నాకు తెలిసి కొంతమంది వెళ్ళారు. ఓకే.
ఉన్నారు, అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, బట్ ఎక్కువ సంఖ్య లేదు, చాలా తక్కువ ఉంది. బట్ వేరే కర్ణాటక విషయానికి వస్తే వాళ్ళు ఎందుకు ఇక్కడ వస్తున్నారనే దానికి నాకు తెలిసింది చెప్తున్నాను. అక్కడ కన్నడలో సీరియల్స్ బడ్జెట్ చాలా తక్కువ అండి, లిమిటెడ్, వెరీ లిమిటెడ్. వేరాజ్ ఇక్కడికి వస్తే అదే ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నడ అతను అనుకోండి, నన్ను ఇక్కడ తెలుగు వాళ్ళు పిలిచారు అనుకోండి, నాకు ఇక్కడ ఒక 2-3 వేలు ఇస్తే అక్కడికి వస్తే 6-7 వేలు ఇస్తున్నారు. అప్పుడు నేను ఎందుకు రానండి? కరెక్ట్. అండ్ నేను వచ్చి సిన్సియర్గా పనిచేస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఎక్కువ వస్తుంది, బయట స్టేట్కి వెళ్ళినా కూడా ఎక్కువ వస్తుంది, కాబట్టి నేను అగ్రిమెంట్ చేసి బాండెడ్గా పనిచేస్తాను. అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే నేను తెలుసుకున్నాను, ఇక్కడ వాళ్ళు ఒక ఆపర్చునిటీ వస్తే చేస్తూ ఇంకొకటి వస్తే దీన్ని డిచ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ లోకల్ కాబట్టి వాడిని మనం ఏం అనలేము, అందుకనే బయట నుంచి తెచ్చుకుంటే వాడు అగ్రిమెంట్కి బాండ్ అయ్యి మనకి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, డేట్స్ ప్రాబ్లం ఇవ్వకుండా చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటామనే ఒక న్యూస్ అండి. వాళ్ళు కూడా అట్లాగే అట్లా బాగుండే పని చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి అగ్రిమెంట్లు లేవా? ఓన్లీ హీరో, హీరోయిన్, ఇంకేమైనా మేజర్ క్యారెక్టర్ వాళ్ళకే అగ్రిమెంట్స్ ఉంటాయండి. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను అనుకోండి, నాకేం అగ్రిమెంట్ ఉండదు. నేను బికాస్ ఆఫ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను అగ్రిమెంట్ చేయాలా అని అడిగాను అనుకోండి, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఛానల్ రూల్స్లో ఉంటే మెయిన్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా చేయాల్సి వస్తుంది. లేని వాళ్ళు ఏం చేస్తారంటే కమిట్ అయిపోతారు, ఆపర్చునిటీ వచ్చిందని. అలాగే ఇంకొక ఆపర్చునిటీ వస్తే అది కూడా ఒప్పేసుకుంటారు. ఎందుకంటారండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఎక్కువ వస్తే నేను బాగా సంపాదించుకుంటాను, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎక్కువ ఆపర్చునిటీస్ వాడి వెళ్ళిపోతే అదే రోజున డేట్లు ఇబ్బంది అయితే టోటల్ ఆ రోజు వర్కే దెబ్బతింటుంది. అప్పుడు 1 డే లాస్ వస్తుంది ప్రొడ్యూసర్కి. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? 1 డే ప్రొడ్యూసర్కి లాస్ వచ్చినా కష్టమే ఇప్పుడున్న పరిస్థితి. కొన్ని సందర్భాలు చూస్తే ఆర్టిస్ట్ మారిపోవడానికి కారణం ఎట్లాంటివి అంతేనండి, వాస్తవం. నేను సడన్గా నేను ఎప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పనండి. ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉంటుంది, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉంది, ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఏది మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకోవాలి. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంటుందండి, ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకోలాగా ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉండొచ్చండి. ఏదైనా కూడా ఇంక ఈ సర్వైవల్ ఇక్కడ ఎవరికి వాళ్ళు పోరాడాలంతే. మనం పక్కనోడి కోసం పోరాడితే మనం అనేవాడు ఉనికిలో కూడా ఉండకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మనిషి ఏంటంటేనండి, తనను తాను రక్షించుకుంటూ తన ఫ్యామిలీ కోసమే కష్టపడతాడు, పాటుపడతాడు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏదో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసేసుకుని ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసే నిర్ణయాలు తీసుకోలేరు ఎవరు. ఎప్పుడు తీసుకుంటారంటే నేను ఈ పని చేయకపోయినా నేను బతకగలను అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒక విప్లవం వస్తుంది. కానీ దేనికైనా వెనక ఒక స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే చేయగలుగుతారు ఏదైనా కొత్త ఇది తీసుకురావడానికి. లేనప్పుడు ఏమవుతుందంటే ఈ పోరాటంలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే, అంతకుమించి వేరే చాయిస్ లేదు. కాస్త ఏదైనా ఉడుకు రక్తం ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏమైనా కథ చేయగలుగుతారేమో, అంతే. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు అలాంటి వాళ్ళే ఈ సర్వైవల్ ప్రాబ్లంలో ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు సీనియర్స్ ఎవరు రానప్పుడు సీనియర్స్కి ఏంటంటే అప్పటికే అనుభవం అయి ఉంటుంది, వాళ్ళని అడిగినా వాళ్ళు రారు. ఇక్కడ 2 రకాల సీనియర్స్ ఉంటారండి. ఒకటి అనుభవం అయిపోయి మనకి ఎందుకులే అని కామ్గా ఉండేవాళ్ళు. రెండో రకం ఏంటంటే నాకు ఎందుకు ఇది అవసరం లేదని వేరే ఆప్షన్ వెతుక్కుని వేరే బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతే. చాలా మంది అట్లా కనుమరుగైపోయినట్టు ఉండొచ్చు, ఉన్నారు కూడా. మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు? అంటే నాకు అంతగా తెలియదు, బట్ ఉండొచ్చు అండి. ఎందుకంటే అంటే వాళ్ళకి అక్కడ ఉండటం ఇష్టం లేక, అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. నాకంటే నాకు తెలిసి నాకు ఇంకా థాట్లో రావట్లేదు, ఉండుంటారు బహుశా. మీకు బాగా మంచి ఫ్రెండ్స్ ఎవరండి ఇక్కడ? నాకు టెలివిజన్లో అండి చాలామంది ఉన్నారు. మా ప్రొడ్యూసర్ శ్రీరామ్, యాక్టర్ శ్రీరాము మంచి ఫ్రెండ్ అండ్ చాలా సపోర్టివ్. నాకు చాలా సందర్భాల్లో కూడా నాకు సపోర్టివ్గా ఉన్నాడు. అలాగే అంటే మేము మాది శ్రీరామ్ అండి. ఓకే. ఇప్పుడు అవును జీలో కూడా చేస్తున్నాడు కదా. అదేంది రాయలసీమ యాసలో ఒకటి చేశాడు, అది ఈ అమ్మాయి అవును రోహిణితో చేసింది. అతను అప్పుడు ప్రొడ్యూసర్, ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. సో ఆ శ్రీరామ్ అట్లా చాలామంది ఉన్నారు. మాది మేమందరం కలిసి క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అది మేము పెట్టాము ఒకటి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ పాస్ట్ 15 years. కరోనా ముందు వరకు కూడా చాలా యాక్టివ్గా చేసేవాళ్ళం. కరోనా ముందు నుంచి కొంచెం స్లో అయిపోయింది, ఇప్పుడు మేము కలవట్లేదు కూడా చాలామంది. అప్పట్లో రెగ్యులర్గా ఆల్మోస్ట్ శ్రీరాము, సమీర్, అందరూ, భరణి, కౌశిక్, అందరం, అనిల్, వీళ్ళందరూ, చక్రి, అందరం కలిసి రెగ్యులర్గా ఆడుతూ ఉండేవాడు. సో
సో ఇప్పుడు ఏంటంటే ఇంకెవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు రేర్గా కలుస్తుంటాం. మీ అందరిలో కూడా కథ సమీర్ సినిమాల్లో కూడా కొంచెం ఎక్కువ యాక్ట్ చేసినట్టున్నాడు. అవును. మీరు చెప్పిన మా రాజీవ్ భయ్య కూడా మంచి రాజీవ్. support. సో వాళ్ళిద్దరు రాజు కూడా ఉండేవాడు ఫస్ట్లో ఉండేవాడు, ఆయన తర్వాత కొంచెం బిజీ అయిపోయి ఆయన కంప్లీట్గా అది వదిలిపెట్టేసి టీవీ వదిలిపెట్టేసి సినిమాలోకి వస్తాడు కదా ఆయన. అంటే ఆయనకి ఫస్ట్ నుంచి రాజమౌళి గారు వాళ్ళు కలిసి చేశారు కాబట్టి వాళ్ళకి అక్కడ మంచి ఇది పడింది ఫౌండేషన్. అవును. మేము చేసేటప్పుడు మాకు అలాంటి రాజమౌళిలు దొరకలేదు వాస్తవానికి. సో మేము ఇంకా ట్రయింగ్లోనే ఉన్నాం. అదే. సో మీరు కానీ మీకు సినిమాల్లోకి చేయాలనే ఆలోచన ఉండబట్టే కదా మీరు ఆ నరసింహపురం అనే సినిమా చేశారు. ఇక్కడ ప్రతి మనిషి ఇండస్ట్రీకి వచ్చే ప్రతి యాక్టర్ ఏం ఫీల్ అవుతాడండి, నేనే కూడా ఒక చిరంజీవి అయిపోదాం అనుకుంటాడండి. వాస్తవానికి అనుకోవటంలో తప్పలేదు, కానీ మనకు అర్హత ఎంత ఉందనేది ఆలోచించుకోవాలి మనిషి ఫస్ట్. సో ఇక్కడ ఈ ఇదిలో ఏమవుతుందంటే చాలామంది ప్రయత్నాలు చేసేసి చాలామంది లైఫ్ పెట్టేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అదే రకంగా నేను కూడా నరసింహపురం అనే మూవీ చేశాను. అంటే చాలా సీరియస్గా చాలా ఎఫర్ట్ పెట్టి చేశాను. దానికి వెంకటేష్ గారే మాకు టీజర్ లాంచ్ కూడా చేశారు వాస్తవానికి. అంటే ఆయన అందుకని ఆయన ఇందాక చెప్పినట్టు మొదట్లో ఆయన ఏం అడిగినా కూడా కాదు అని ఎప్పుడు అనలేదు. సో నా కోసం ఆయన టీజర్ కూడా లాంచ్ చేశారు. బట్ అది కరోనా సెకండ్ వేవ్ వచ్చిన టైంలో థియేటర్స్ అప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్న మూమెంట్లో రిలీజ్ చేసాం. అంటే ప్రతి దాంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయండి. ఆ సినిమా మహాద్భుతం నేను చెప్పను, మంచి ఎఫర్ట్ పెట్టాము. అదే అఖండ అనే సినిమా తర్వాత లేదండి, అఖండ ముందే వచ్చిందండి. ఓకే. ఆ టైంలో నారప్ప సినిమా వచ్చింది వెంకటేష్ గారిది. ఆ టైంలో అది ఓటీటీలో రిలీజ్ అయింది. సో అది ప్రయత్నం చేసాం, కానీ ఆ ప్రయత్నం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాం మేము. ఓకే. బట్ ప్రయత్నం అయితే చేసాం. అంటే పైగా ఏంటంటే మీరే దానికి ప్రొడ్యూసర్ కదా. అవునండి. అదే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే అంటే క్యారెక్టర్ మీద బాగా ఇష్టంతో, క్యారెక్టర్ మీద ఇష్టంతో ప్లస్ నేను ఫస్ట్ ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ప్రొడ్యూసర్ కాదండి. ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తా అనుకున్నారో వాళ్ళు ఆ టైంలో కొంచెం ఇబ్బందులు ఉండి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఇంకా నేను పర్సనల్గా తీసుకున్నాను. ఎందుకు నేను స్టార్ట్ చేసింది ఇట్లా ఆగిపోతే నాకే చాలా ఇదిగా ఉంది, వద్దని నేను ఇంకా నాకున్న పరిస్థితులు నాకున్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా ఇలా చేసుకుని దాన్ని మూవ్మెంట్ చేశాను. శ్రీరాజ్ అనుకుంటా కదా డైరెక్ట్. శ్రీరాజ్ డైరెక్ట్, నా ఫ్రెండే అతను కూడా. సో అతను కూడా కొంచెం నామినల్ అమౌంట్ పెట్టాడు ఫస్ట్లో. ఓకే. తర్వాత మేజర్ అమౌంట్ నేనే పెట్టుకున్నాను. నా ఫ్రెండు రాజారెడ్డి అని ఒక పర్సన్, అతను హెల్ప్ చేశాడు ఫైనాన్షియల్గా. సో ఏదైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే అది రిజల్ట్ ఇవ్వలేదు. సో దానివల్ల మనకి అక్కడి నుంచి కొంచెం చాలా డౌన్ ఫాల్ అయిపోయింది. బట్ అంటే మీరు అప్పుడు దాకా ఏదైతే సంపాదించుకున్నారో అదంతా పెట్టేసినారా? అంతే. ఇంకా తెచ్చారా? బయట నుంచి కూడా తెచ్చుకున్నాం కొంచెం. సో ఫైనాన్స్ తెచ్చుకున్నాం. అక్కడి నుంచి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది మన నిర్ణయం. మన నిర్ణయానికి మనం ఎవరిని బ్లేమ్ చేయలేము. అవును. సో దాని బాధ్యులం అంతే. ఆ పర్యవసానాలు మనమే ఎదుర్కోవాలి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్, పెద్ద లెసన్ ఇన్ లైఫ్. ఓకే. అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా, హార్దికంగా అన్ని రకాలుగా. హీరోయిన్ విషయంలో కూడా ఏదో చిన్న ఇదైంది. అయ్యో అది పాపం. వాస్తవానికి తనతో మాకు ఏ ప్రాబ్లం లేదండి. అదే అంటే ఆమె ప్రమోషన్స్ కూడా రాలేదని, అంటే రాకపోవడానికి తన పర్సనల్ రీజన్స్ తనకున్నాయి. మేబీ ఆ టైంలో మేము కమిట్ అయిన అమౌంట్ ఇవ్వలేదు, అది అయ్యి ఉండొచ్చు. లేదా తనకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తనకు కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆ టైంలో మళ్ళీ చిన్న సినిమా కోసం ఎక్కడ రావాలి అనుకుని ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ మంచి అమ్మాయి. అదే మీరు అదే చెప్తారు కదా. మనం మంచిగా చెప్పాలి కదా. చెడు ఏం లేదండి వాస్తవానికి. ఇప్పుడు చెడు ఉన్నా కూడా చెప్పేయచ్చు. కొంతమంది చెప్తారు కదా, కొంతమంది అట్లాగే అంటారు కదా. చెడు అంటే మేబీ తను ప్రమోషన్ రాకపోవడమే చెడు అంటాను నేను. అంతకుమించి చెడేం లేదు వాస్తవంగా అయితే. అదే వచ్చి ఉంటే కొంచెం సపోర్ట్ అయి ఉండేది. అంటే ఆమె లెక్కలో ఆమెకు ఉండి ఉండొచ్చు. మనం ఈ టైంలో మనం వెళ్తే ఏదైనా మైండ్ లో ఏమన్నా ఉందేమో మనకు తెలియదు. తను కూడా అప్పుడే కొంచెం గ్రో అవుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మీరు కూడా చెప్పినట్టు ఉండారు కదా. అంటే ఆమె ఏదైనా వేరే రకంగా అనుకొని ఆ ట్రైలర్ వల్ల లేదా ఏదో మొత్తానికి అయిందని. అంటే అవునండి, ట్రైలర్లో ఏదో చిన్న అసభ్యంగా అనిపించింది, ఇట్లాంటి సినిమా డిగ్రేడ్ సినిమాలో నేను చేస్తున్నానా అనిపిస్తుంది అన్నట్టుగా తను ఫీల్ అయింది. అదే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రైలర్లో ఉన్నది సినిమాకి సంబంధం లేదండి అసలు. ఏదో ఒక చిన్న షార్ట్, అది 2-3 సెకండ్స్ షార్ట్ అంతే సినిమాకి. దాన్ని మనం ఇది పెట్టుకుని సినిమా అంతా అదే ఉంటుంది అనుకోవటం కరెక్ట్ కాదు. మనం ఏదంటే ఇంట్రెస్టింగ్గా అనిపించే కొన్ని కట్ చేసి ట్రైలర్ అనేది వెయిట్ చేస్తారు. అవును. బట్ అదొక సినిమా మంచి అటెంప్ట్, ఒక సిస్టర్ సెంటిమెంట్ సినిమా. తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది అమ్మాయిది. యాక్చువల్గా సిరిది చాలా మంచి క్యారెక్టర్. సరే ఏదైనా గతం అదే మీరు గతాన్ని మర్చిపోయి ఒక పాత్ర. అవును. ఒక చెల్లెళ్ళు మీకు
సినిమా చాలా మంది చూసిన వాళ్ళందరూ అయితే బాగా చేశారు అన్నారు. అదే మీ క్యారెక్టర్ అదే మీ పర్ఫార్మెన్స్కి మాత్రం అప్లాజ్ వచ్చింది. డెఫినెట్గా, ఎందుకంటే కాకపోతే అనుకున్నంత రీచ్ అవ్వలేదు. ఒక పెద్ద స్థాయిలో కనీసం ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే అరే బాగా కష్టపడ్డాడు అనేది చెప్పేవాడు, బట్ రీచ్ అవ్వలేదు. ఆ తర్వాత కాలంలో సిరి మీరు దీని గురించి ఏమైనా మాట్లాడుకున్నారు అసలు? ఒక 2-3 సందర్భాలు కలిసాం, అట్లా ఇంకా ఆ డిస్కషన్ ఏం లేదు. అసలు ఈ సినిమా గురించి వచ్చినప్పుడు మాట్లాడుకోలేదు? వచ్చింది అప్పుడు తనకి పాపం నిజంగా తెలియదు కూడా ఈ సినిమా రిజల్ట్ ఏంటి, ఎంత లాస్ అయ్యాం అనేది తెలియదు. నేను చెప్పిన తర్వాత చాలా ఆశ్చర్యపోయింది, అయ్యి అవునా అరే సారీ అని అప్పుడు తను ఫీల్ అయింది పాపం. బట్ ఎంతైనా అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము, అది అయిపోయిన ఎపిసోడ్. బట్ అది దాన్ని మనం మనసులో పెట్టుకుని ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో, మనం ఎక్కడైనా ఇక్కడ ఇండస్ట్రీలో అందరితో కనిపించాలి, ఎప్పుడైనా కనిపించినప్పుడు మాట్లాడుకోవాలి. సో దాన్ని మనసులో పెట్టుకుని మనం ఆ ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోకూడదు. కరెక్ట్. అది సో ఎక్కడైనా కనిపించినప్పుడు మంచిగానే మాట్లాడుకుంటాం, అదేం ప్రాబ్లం లేదు. సో మీరు ఆ టైంలో లో అయినప్పుడు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందండి. మా ఇద్దరు అన్నయ్యలు, నాకు 2 అన్నయ్యలు. సో మా అన్నయ్యలే నాకు మేజర్గా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే. అండ్ ఆల్సో మా వైఫ్ అనేది ఎప్పుడైనా కూడా ఇంట్లో మనం వెళ్ళేసరికి ఎండ్ ఆఫ్ ద డే మనకి సపోర్ట్ లేకపోతే మనం అసలు కంట్రోల్లో ఉండవండి. అవును. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఎవరైనా ఇంటికి వెళ్ళాలి రాత్రికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి ఫేస్ చేద్దాం అని ధైర్యం ఇవ్వటం అనేది నిజంగా నా అదృష్టం. అలాంటి వైఫ్ నాకు దొరికింది. సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంట్లో మనశ్శాంతి కనుక లేకపోతే బయట కూడా సో ఫ్యామిలీ పరంగా నాకు చాలా మంచి సపోర్ట్ ఉండటం వల్ల ప్రతిదీ ఫైట్ చేసే స్పిరిట్ తోటి ఉన్నాను. అలాగే ఇందాక చెప్పినట్టుగా వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కూడా ఎనీ డౌన్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయన చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అలా మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ సర్కిల్ బాగుండింది కాబట్టి మనల్ని ఎవరు కూడా డిస్కరేజ్ చేయలేదు. అందరూ కూడా డోంట్ వరీ, ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది, మంచి ఫేజ్ వస్తుందని సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో అట్లానే దాన్ని ఓవర్కమ్ చేశారా? ఎస్, అయిపోయింది. దానికి సంబంధించినటువంటి చేస్తున్నామండి, ఇంకా కొంచెం ఉంది చేయాలి. దీనికి అంటే మనం చేసింది చిన్న అటెంప్ట్ కాదు కదండి. సినిమా అనేది పెళ్లి కన్నా పెద్దది నా విషయంలో. పెళ్లి హ్యాపీగా చేయొచ్చు, వేలలో లక్షల్లో అయ్యేది కాదు కదా, కోట్లు పెట్టాలి. సో అందుకని టైం పడుతుంది. బట్ ఎనీవేస్ ఎంత పోగొట్టుకున్నారండి? అది 1-1.5 మధ్యలో పోయి ఉంటుందండి. మీ ఒక్కళ్ళదే. సరే, ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగినా అది మనం ఫేస్ చేయాలి కాబట్టి ఆ ఫేసింగ్ స్లోగా మనం రికవర్ అవుతాం అంతే. దానికోసం ఆ టైంలో కొన్ని మన సొంత ఏవైతే మనం అనుకుంటాం అవన్నీ సాక్రిఫైస్ చేయాలి, కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అవి అంటే అప్పుడు దాకా మీరు ఏదైతే ఒక లైఫ్ స్టైల్గా అలవాటు పడి ఉంటారు, ఇది ఆ ఎఫెక్ట్ అనేది చూపించిందండి? చూపించిందండి డెఫినెట్గా. ఎందుకంటే ప్రతిదీ మనం అనుకున్నట్టుగా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఒక్కోసారి మీరు అన్నట్టు సాక్రిఫైస్ చేయాలి, లేదా కాంప్రమైజ్ అవ్వాలి. అంతవరకు మనం ఇదే కరెక్ట్ అనుకున్నప్పుడు అది కరెక్ట్ కాకపోవచ్చు. సో నిజంగా కాంప్రమైజ్ అవ్వడానికి, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడాలి మనిషి. ఎందుకంటే డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అవ్వను అంటే అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొద్ది మందికో వర్కౌట్ అవ్వచ్చు నేను ఇలాగే ఉంటాను అనేది. బట్ మనం ఏంటంటే అంటే వాట్ ఐ మీన్ టు సే అప్పటిదాకా ఇంకా సీరియల్స్ చేయకూడదు అనుకున్న నేను మళ్ళీ సీరియల్స్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సినిమాలు ఇంకా సినిమాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా నేను, మళ్ళీ సీరియల్స్ చేయడం ఆ డెసిషన్ తీసుకున్నాను. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. నేను సినిమాలే చేస్తానని కూర్చుంటే మరి మనకి. అంటే మీరు నరసింహపురం చేసేటప్పుడు సీరియల్స్ కూడా మానేశారా మొత్తం? ఆల్మోస్ట్ మానేశానండి. ఓకే. అంటే ఆ ఇన్కమ్ ఆగిపోయినట్టే? ఆ ఇన్కమ్ ఆగిపోయింది. దాదాపు సీరియల్ నుంచి వచ్చే ఇన్కమ్ 4 ఏళ్ళు ఆపేసుకున్నాను నేను. నరసింహపురం ముందు ఒక 1 year, అది అయిపోయిన తర్వాత 2 years, కరోనా మధ్యలో ఒక 2 years ఎలాగపోయింది. ఆల్మోస్ట్ 4 years మనం వితౌట్ ఇన్కమ్ మనం పనిచేసినట్టే వాస్తవం. ఓకే. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకు సపోర్ట్ లేకుండా ఒక రిస్క్ చేసాం, హై రిస్క్ చేసాం. ఆ హై రిస్క్ వాల్యూ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అవును. ఆ రిజల్ట్ కొట్టింది. కొట్టడం వల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ లెసన్. దట్స్ వాట్. నేనేంటంటే నాలాగా ఎవరైతే ఎంథ్యూజియాస్టిక్గా చేద్దాం అనుకునే వాళ్ళకి నేను సలహా అనుకోవచ్చు, లేకపోతే ఒక సజెషన్ అనుకోవచ్చు. మనం ఫ్యూచరిస్టిక్ ప్లాన్ లేకుండా ఇందులో కూడా కాలు పెట్టకూడదు. పెడితే ఎఫెక్ట్ ఫైనాన్షియల్గా అస్సలు చేయకూడదు. మనం ఇది పోయినా పర్వాలేదు అనుకుంటేనే అంతే. ఇది పోయినా నాకేం పర్లేదు అనుకుంటే ధైర్యంగా చేయొచ్చు ఎవరైనా ఏదైనా. అదే అంటే నేనేంటంటే మనకి తెలిసిన విద్య ఇది ఒకటే, మనకు తెలిసిన ఫీల్డ్ ఇది ఒకటే అనే ఇదితో సరే గట్టి ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేసాం.
అదే మీరు నమ్మారు, మీరు కానీ శ్రీరాజ్ కానీ నమ్మారు. కానీ మీ స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే ఉంటారు కదా మీకు కొంతమంది. ఎందుకు ఎప్పుడంటే లాస్ట్ లో వచ్చేసరికి చెప్పారు. మొదట్లో నేను ఎవరి సలహా యాక్చువల్ తీసుకోలేదు. ఓకే. అంటే నేను సినిమా చేస్తున్నట్టు కూడా చాలా మందికి ఆల్మోస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడేమో చేస్తున్నాడు, హీరోగా చేస్తున్నాడు, మంచిదే అనుకుని ఉంటారు కదా ఎవరైనా. అంతే కదండి. ఇప్పుడు నాకు అంతవరకు తెలిసింది అనుకోండి, కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి అట్లా ఒక మంచి మాట చెప్పుకుంటాం. అంతే. సో అందరూ అలాగే అనుకున్నారు. చివరికి నేను కూడా ఉన్నాను సరే, ఎందుకు అలా చేసావు అసలు, మిస్టేక్ ఒకటండి. ఎండ్ ఆఫ్ ది డే మన అనుకునే వాళ్ళు ఏంటంటే మనం బాగుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఎప్పుడు రిజల్ట్ దెబ్బతిందో ఆ టైంలో అసలు నువ్వు నాకు చెప్పుంటే నేను ఇచ్చేవాడిని సలహా చాలామంది అంటారు. కానీ అది నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి నేనే దానికి బాధ్యుడిని. కానీ మనం నిర్ణయం తీసుకునే తప్పైనా ఒప్పైనా మన పక్క నుండి పోన్లే ఫ్యూచర్ బాగుంటుంది అనేవాళ్ళు నిజమైన స్నేహితులు. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితుల వల్ల, గురువు కావచ్చు, మా గురువు గారు కావచ్చు. సో మనం ఇంకా ఫైట్ చేస్తున్నాం, సర్వైవల్లో ఉన్నాం ఇంకా. సో పైగా మీకు 3 పాపలు కూడా. అప్పుడు చదువుతూ ఉండండి, మామూలుగా చదువుతున్నారు స్టిల్ దేర్. సో అది ఎఫెక్ట్ కాలేదా వాళ్ళకి? అంటే దానికి ఎఫెక్ట్ అంటే చెప్పాను, ఇంట్లో అన్నయ్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు లేండి. లైక్ ఎవ్రీథింగ్ మనం ఏదో ఒక రకమైన ఆప్షన్ ఆల్టర్నేట్ పెట్టుకుంటాం కాబట్టి. బికాస్ మీ పెయిన్ వాడు చూస్తూ ఉంటారుగా, ఖచ్చితంగా చూస్తున్నారు, చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు కూడా సరే ఒక ప్రయత్నం చేశాడు నాన్న, వాళ్ళు తెలుసుకుంటారండి ఫ్యూచర్లో. ఆ రోజుల్లో మా నాన్న ఇలా చేయటం వల్ల ఇది అయింది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి ఒక లెసనే. మన వల్ల మనం దెబ్బతిన్నా చూసే అబ్జర్వ్ చేస్తే చాలా మందికి అది ఒక లెసన్ అవ్వచ్చు. అమ్మో ఇలాంటి వాళ్ళకి ఇలా అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని అలర్ట్ అవుతారు. సో మనం మనం లెసన్ తీసుకున్నది 10 మందికి ఉపయోగపడితే ఓకే అని మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప నేను 10 మందికి లెసన్ అయిపోయినాయి అనుకోకూడదండి. కూడా మనం పాజిటివ్ గానే ఆలోచించాలి. నేను ఒకవేళ సక్సెస్ అయి ఉంటే అదే 10 మంది ఇంకోలాగా మాట్లాడేవాళ్ళు. అవును. సో ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఇట్స్ హ్యాపెనింగ్, లైఫ్లో ఒక హ్యాపెనింగ్ అది అంతే. కరెక్ట్. బట్ ఆ హ్యాపెనింగ్ అయిన తర్వాత నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేసావు అనేది ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఎదుర్కొన్నావా ధైర్యంగా, లేదా పారిపోయావా? ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంది. ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ మళ్ళీ కొత్త దారి చూపిస్తుంది ఎక్కడ ఒక చోట. కరెక్ట్. సో వదలకుండా మనం అలా స్టిక్ అయి ఉండాలంతే. దట్స్ వాట్ పెద్ద వాళ్ళు చెప్పినా కూడా మనం వాళ్ళలో చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకున్నా కూడా మనం నేర్చుకోవాల్సింది అది. సో మొత్తానికి అది మీకు అంటే ఫ్యూచర్లో మళ్ళీ అంటే అది ఆ లెసన్ ఏదైతే మీరు అప్పుడు నేర్చుకున్నారో అంటే మళ్ళీ సినిమాల్లోకి రాకూడదనే నిర్ణయానికి వచ్చిందా, లేకపోతే మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వగలమని? నేను నేర్చుకుంది ఒకటేనండి, నేను నా నుంచి ₹1 కూడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయను. ఓకే, చేయకూడదు సినిమా బయట బిజినెస్ అయినా కూడా. సో అంటే మన చేతుల్లోంచి పెట్టి రిస్క్ తీసుకునే చేయమండి. ఇప్పుడు నేను ఒక యాక్టర్గా మీరు ఒక ప్రొడ్యూసర్ పిలిస్తే చేస్తా, అక్కడ అయిపోయింది. నేను మీకు సర్వీస్ చేస్తాను, మీరు నాకు ఇన్కమ్ ఇస్తారు, అంతే ఉండాలి తప్ప మీ దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేసేస్తానండి, మనం కలిసి చేద్దాం, ఇది లేదండి. అయిపోయింది, అది నేర్చుకున్న పాఠం. అదే. సో మనకి అంటే ఇందాక చెప్పినట్టుగా మనం అది వేలు పెట్టకున్నటువంటి రంగం అది అంతే. ఒకవేళ ఇది నేను వేలు పెట్టినా నాకు పోయేది ఏమి లేదు అంటే చేయొచ్చు. కానీ నేను ఆధారపడేది ఇదే అయి ఉన్నప్పుడు అది చేయకూడదు, రిస్క్. ఓకే. సో మనం సర్వీస్ ఇస్తూ డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప రిస్క్ చేయకూడదు. ఇంకా అది నేను నేర్చుకున్నాను. సో ఇప్పటికీ దాని నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు అయితే. అంతే. ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వడ్డీలో కట్టుకుంటూ వస్తున్నారు. అవును. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి వస్తే మీ అందరికంటే అన్నదమ్ముల్లో మీరే ముందు పెళ్లి చేసుకున్నారంటే అందరికంటే చిన్నవాళ్ళు అయ్యండి. అది అవునండి, నాది లవ్ మ్యారేజ్ అయింది. సో అన్నయ్యలు ఇద్దరు అప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ అయిపోవచ్చి జాబ్లు స్టార్ట్ చేశారు. నాకు అప్పుడే పీజీ అయిపోయింది, నేను అప్పుడే టెలివిజన్ రంగంలో జస్ట్ అడుగు పెడుతున్నాను. ఓకే. నాది అప్పుడు లవ్ మ్యారేజ్ 10th క్లాస్లో. అంటే 23 ఏళ్ళు ఉంటాయి అప్పటికి? 23 ఏళ్ళు, కరెక్ట్ 23 ఏళ్ళకి నాకు మ్యారేజ్ అయింది. ఓకే. 10th క్లాస్ లవ్ చేశాను. అప్పటి నుంచి ఆ అమ్మాయినే అనుకుని ఆ అమ్మాయినే చేసుకున్నాను. లక్ష్మి. అవునండి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ దానివల్ల ఇంట్లో కూడా ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది కదా ఆ టైంలో. ఆ ఫాదర్ ఫస్ట్ ఆశ్చర్యపోయారు, అమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి మా బావ ఉండి వాడు ఇష్టపడ్డాడు, ఇంకా ఎప్పటికైనా చేసుకోవాలి కదా, వీళ్ళు ఇప్పుడే చేసుకునేటట్టు లేరు, వీళ్ళు సెటిల్మెంట్ ఇదే అంటున్నారు. అంటే మా మిస్సెస్ అప్పటికి రైల్వే జాబ్ చేసేది. సో వాళ్ళు అప్పుడు, ఇప్పుడు కాదండి. అయితే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే మా బావ వాళ్ళు, వీడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఆల్రెడీ జాబ్ ఉంది, ఒక సెక్యూరిటీ అయితే ఉంది కదా,
ఇద్దరు ఇష్టపడుతున్నారు, చేసుకుంటే ఏముంది, ఆ అమ్మాయి సపోర్ట్ ఉంటుంది, ఎట్లాగో ఇష్టపడ్డారు కాబట్టి. సో ఎందుకు ఈ తర్వాత ఎప్పుడు అయ్యేది, ఇప్పుడు చేసుకుంటే పైగా మా మా మిస్సెస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళకి కొంచెం ఏదో సినిమాలో లాగానే ప్రాబ్లమ్స్, ఆవిడ ఎక్కువ రోజులు బతకదు, చనిపోయే లోపల పెళ్లి చూడాలి, ఉన్న ఒక్క కూతురు, సెంటిమెంటల్ వాతావరణం అంతా అయ్యి ఆ పెళ్లి జరిగింది. అటు సైడ్ నుంచి అటు ఉండటం వల్ల మీరు కూడా అంతే చేసేసుకున్నాం. మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నాకంటే పెద్ద ఉన్నారు ఇంట్లో. నేను అప్పటికి చెప్పాను, అట్లీస్ట్ ఒక పెద్ద అన్నయ్యకి అయ్యే వరకు ఆగుదామని చెప్తే అవతల ప్రెషర్ వచ్చేసింది, అవతల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా మిస్సెస్ది నాది ఒకటే ఏజ్. సో ఒక ఏజ్ వచ్చి ఇష్టపడి క్లాస్మేట్స్ అంటే రైల్వే కాలనీలో ట్యూషన్ మేట్స్, ఒకే ట్యూషన్ లో, అక్కడ ఇంకా ఎలాగో చేసుకుంటా అన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేసేసుకోని వాళ్ళు. నేనేమో నాకు చాలా ఇబ్బంది అనిపించింది నిజంగా, అన్నయ్యలు ఇద్దరు నేను చేసుకోవటం ఏంట్రా స్వామి, కనీసం ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగుదామంటే కూడా వాళ్ళు వినలేదు. ఎండ్ ఆఫ్ ద డే రాసి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, అది అలా తన్నుకుంటూ వచ్చింది, అయిపోయింది అనమాట. ఫస్ట్ నాకే మ్యారేజ్ అయింది. ఓకే. సో మీ కెరీర్ విషయంలో కానీ మీ వ్యక్తిగతంగా కానీ మీకు లక్ష్మి గారి సపోర్ట్ అనేది, లక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక దేవత అండి, అంతే. ఒక వర్డ్లో చెప్పాలంటే దేవత. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను రైల్వే జాబు, తర్వాత తను వాస్తవంగా ఈ రోజుకి జాబ్ చేసి ఉంటే బాగా మంచి ఇన్కమ్ ఉండేది. కానీ ఫ్యామిలీ కోసం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జాబ్నే సాక్రిఫైస్ చేసింది తను. ఓకే. బట్ చాలా మంది తనంతట తానే వద్దనుకున్నారా? తానే వద్దనుకుంది. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మీరు మానిపించేశారా, మీరు వద్దన్నారా అని అంటారు. పెళ్లి తర్వాత వద్దన్నారా, ఇష్టం లేదా మీకు ఆమె జాబ్ చేయటం? ఎందుకంటే నేను మా ఇంట్లో ఫస్ట్ పెళ్ళయింది, నేను అన్నయ్యలతో పాటు ఉండలేను, ఎందుకంటే వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళతో పాటు ఒకే ఫ్యామిలీ అట్లా ఉండలేము. నేను కొత్తగా పెళ్ళి, తను ఎట్లాగో ఒక రైల్వే జాబ్ చేస్తున్నప్పుడు మేము ఒక చోట ఉండేవాళ్ళం. ఓకే. పెళ్ళైన తర్వాత మీరు సపరేట్ వెళ్ళిపోయారు. సో ఇంకా అప్పటి నుంచి డిసైడ్ అయింది ఏంటంటే, ఇంకా సరే ఏదైతే జరిగింది కాబట్టి మనం లైఫ్ని ధైర్యంగా తీసుకోవాలని ముందుకు వచ్చాం. తను ప్రతి విషయంలో కూడా అప్పుడు కూడా సపోర్టివ్గా ఉండింది. నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ పర్మనెంట్ దేవత అనమాట. ఓకే. అంటే మీరు మామూలుగా ఆర్టిస్టులు అంటే మీ మీద చాలా చాలా వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ మరి ముందే అవగాహన ఉందా? ముందు లేకపోయినా మధ్యలో అవగాహన వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుందనేది వాళ్ళకు కూడా ఫస్ట్లో తెలియదు కదా, రన్నింగ్లో తెలుస్తూ ఉన్నప్పుడు ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుంది కాబట్టి నాకు నిజంగా ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉండగలిగింది. అంటే నేను ఎంత చెప్పినా తక్కువేనా గురించి. వాళ్ళు చేసిన సాక్రిఫైస్ల ముందు ఆడవాళ్ళు మనం చేసేది చాలా తక్కువ అవుతుంది. మగవాడు ఏంటంటే ఓకే భారం మోస్తాడు, బయట తిరుగుతాడు, అన్ని రకాల కష్టాలు పడతాడు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఒక పిల్లల్ని తీర్చిదిద్దాలి, ఫ్యూచర్ జనరేషన్ అందించే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దానికోసం కష్టాలను వాళ్ళు చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటారు. దానికోసం వాళ్ళు వాళ్ళ కెరీర్నే క్లోజ్ చేసేయటం అంటే మామూలు సాక్రిఫైస్ కాదు అది. సో తను జాబ్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుంది పిల్లల కోసం. ఓకే. సో అల్టిమేట్గా ఇంకా ఎండ్ ఆఫ్ ద డే మీరు అప్పుడు అనలేదా ఎందుకు జాబ్ మానేయడం? నేను మామూలుగా ఎందుకు ఇంకో కొన్ని రోజులు ఆగితే, యాక్చువల్గా తనకి ఆన్లైన్ సర్వీసెస్ జాబ్ లాగా ఉండేది, అంటే టికెట్ ఇష్యూయింగ్ అదంతా. సో ఆఫీస్కి ట్రై చేద్దాం అనుకున్నాను నేను, అంటే రైల్వే ఏమైనా సికింద్రాబాద్లో ఉండేది, అక్కడ చేస్తే ఓన్లీ ఒక ఆఫీస్లోనే ఉంటుంది వర్క్, ఇంకా ఈ మనీ ట్రాన్సాక్షన్తో టెన్షన్ ఉండదు. నేను ట్రై చేస్తూ ఉన్నాను అప్పట్లో, కానీ తను లేదు ఇంకా చాలు, మీరు ఎట్లాగో మంచిగా చేస్తున్నారు కదా అని, ఇన్కమ్కి పెద్ద ఇబ్బంది లేదు కదా, నా మీద నమ్మకంతో ఇంకా ఏం కాదు, పిల్లలు ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఫాదర్ మదర్ ఇద్దరు లేకపోతే ఏ పెద్దవాళ్ళు అంటే మా అమ్మ కానీ మా అత్తగారు కానీ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు. సో ఇంకా మేము ఒక పని అమ్మాయికి పిల్లల్ని వదిలేసి వెళ్ళటం అనేది తప్పు అని తన ఉద్దేశంలో మనమే చూసుకోవాలి. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత? అవునండి. ఓకే. సో అప్పుడు తన డెసిషన్ తీసుకుని నేను గౌరవించాను. ఓకే. సో అలా ఒక పెద్ద సాక్రిఫైస్ అది. చాలా మంది ఏమంటారంటే అది తప్పు కదా, జాబ్ వదిలేసుకుంటారా, పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఎంత సెక్యూరిటీ. వాళ్ళు ప్రాక్టికాలిటీలో మాట్లాడేది 100% నిజమండి. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఒక అనుబంధం, ప్రేమ అనేది, ఇప్పుడు మా పిల్లలందరూ వాళ్ళ అమ్మతో చాలా బాండెడ్గా ఉంటారు నాతో కన్నా. ఎందుకు? ఆవిడ ప్రతి క్షణం వాళ్ళతో ఉండి వాళ్ళ మంచి చెడ్డ అన్ని రకాలుగా ఉండింది కాబట్టి. నేనంటే షూటింగ్ పొద్దున వెళ్తే రాత్రి వస్తాను. సో ఎవరు ఉండాలి, ఇంకా ఒక లవ్ అనేది ఎవరు ఇవ్వాలి? సో అది తన బాధ్యత తీసుకుంది కాబట్టి పిల్లలు అంత బాగా వాళ్ళ అమ్మతో నాతో కూడా మంచి రెస్పెక్ట్గా ఉంటారు.
సో వాళ్ళకి డెప్త్ ఇవి తెలిసినాయి, వాళ్ళ అమ్మ దగ్గర ఉండటం వల్ల. అదే సో అంత సాక్రిఫైస్ చేసింది కాబట్టి పిల్లలు హ్యాపీగా ఉన్నారు. సో ఐ రెస్పెక్ట్ హర్ అండ్ ఐ రియల్లీ లవ్ హర్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. ఆ రకంగా అవి కొంచెం అదృష్టవంతుల లక్కీ పర్సన్. డెఫినెట్లీ అండి. అదే అంటే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవటం, వాళ్ళు మనం అర్థం చేసుకొని మళ్ళీ మీకోసం కొన్ని సాక్రిఫైస్ చేయటం కుటుంబం కోసం. అండి. సో ముందులా ఆమెకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఈ మనం చూస్తే కొంతకాలంగా టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ కావచ్చు, ఎక్కువగా ఈ ఫ్యామిలీ అనేది డిస్టర్బెన్స్లు అనేవి బాగా ఎక్కువ కనపడుతున్నాయి. విడాకులు తీసుకోవటము, లేకపోతే వివాహేతర సంబంధాలు అనేవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఆ ఇన్సిడెంట్స్ అంటే గతంలో కూడా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీడియా ఫోకస్ అనేది ఎక్కువ కావటం వల్ల అవి ఈ మధ్య ఎక్కువ అవుతున్న దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా మనం చూసాము చందు అలాగే పవిత్ర జయరామ్ వాళ్ళ విషయం. సో రీసెంట్గా చూసుకుంటే కన్నడంలోనే దర్శన్, అక్కడ ఇంకొక పవిత్ర అనే ఆమె, పవిత్ర గౌడ్ అనే ఆమె. సో ఇట్లాంటి ఎందుకని ఇలాంటి ఎక్కువ అవుతున్నాయి అంటారు? అంటే నేను ఎవరి పర్సనల్ గురించి ఎప్పుడూ మాట్లాడనండి, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో వాళ్ళు అండర్గో అవుతూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ నాకు తెలిసి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ఫీల్డే ఇన్ఫ్లుయెన్షియల్ ఫీల్డ్ అండి. ఇది ఇక్కడ ఏంటంటే వాస్తవంగా మనం ఇంట్లో ఉండేదానికన్నా సెట్లో ఉండేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం రోజు ఇక్కడే గడుపుతాం ఇంట్లో కన్నా. దానివల్ల ఏమవుతుందంటే నేను తెలుసుకున్న, నాకు గ్రహించిన విషయం, ఇక్కడ మనం ఎవరితోనో మన ఫీలింగ్స్ మన ఇవి షేర్ చేసుకున్నాం, ఎవరో మనకి అటాచ్ అవుతారు ఒక సందర్భంలో, లేదా మనకి అంటే ప్రొఫెషనల్ దాన్ని దాటుకొని పర్సనల్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా అంతేనండి. ఇప్పుడు షూటింగ్ అంటే ప్రతి నిమిషం షూటింగ్ ఉండదు కదా, ఒక గంట ఖాళీగా ఉంటుంది. గంట ఖాళీగా ఉన్నప్పుడు 4-5 కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ 4-5 మాట్లాడుతున్నప్పుడు నా భావాలు మీకు నచ్చచ్చు, మీ భావాలు నాకు నచ్చచ్చు, అలా కనెక్షన్ ఒకటి ఏర్పడుతుంది చిన్నగా. ఓకే. ఆ చిన్న కనెక్షను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు లక్కీగా ఉండొచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వైఫ్తో, లేకపోతే ఇంట్లో హస్బెండ్తో ప్రాబ్లం ఉండొచ్చు. అక్కడ కోల్పోయింది ఏదో ఇక్కడ దొరికింది అనిపించవచ్చు, అప్పుడు వాళ్ళు దగ్గర అవ్వచ్చు. ఓకే. ఈ దగ్గరైన సందర్భంలో వాళ్ళు డీప్గా వెళ్ళొచ్చు. దీనివల్ల వాళ్ళు ఫ్యామిలీ డిస్టర్బ్ చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోవచ్చు. అదే. బట్ అది తప్ప ఒప్ప అనేది నిజంగా మనం చెప్పలేము, ఎందుకంటే తప్పవచ్చు ఒప్పు అవ్వచ్చు. ఎందుకంటే డెసిషన్ మేకర్ మనం కాదు, వాళ్ళ లైఫ్కి వాళ్ళే. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఆలోచించాల్సింటే ఇప్పుడు మనం ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి, ఒక కట్టుబాటులో ఉంటున్నాం కాబట్టి ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. మనం ఏం చేసినా కూడా ఫ్యామిలీకి మనం జవాబుదారీ. దాన్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ ఏం చేసినా కూడా అది మనకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అవును. ఎందుకంటే మనం కేవలం భార్య కాదు, భార్యతో గొడవలు ఉండొచ్చు, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తుకి ఇలాంటివి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో కాకుండా ఇప్పుడు అంతా ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఉంది, రీచ్ అవుట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళు ఆలోచించే విధానాలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే అందరం కట్టుబడి ఉండేది ఒక వివాహ వ్యవస్థకి. ఆ వ్యవస్థకి మనం గౌరవం ఇచ్చి భార్య పిల్లలు అనే గౌరవం ఇచ్చినప్పుడు మనం మిస్టేక్స్ చేయం. అవును. ఏది ఉన్నా కూడా దాన్ని ఇంటి వరకు తీసుకురాకూడదు కూడా. సో అలాంటివి దాటి వెళ్తున్నారు అంటే అది ఇంకా వాళ్ళ విచక్షణ, వాళ్ళ ఇదిని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఎవరు పర్సనల్ అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇంట్లో కేవలం గొడవలు ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళటం ఎట్లా. అవును. కొంతమంది రెండో సంబంధం, మూడో సంబంధాలు ఇట్లాంటి ఎన్ని ఉంటే మనం అంత గొప్ప అన్న ఆ రకమైన మైండ్ సెట్తో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా తయారైపోయారు కొంతమంది. బట్ అది ఎంతవరకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది కూడా మీరు అన్నట్టుగా మన ఫ్యామిలీ, మన పిల్లలు డిస్టర్బ్ అయ్యేంత స్థాయికి వెళ్ళకూడదు. ఎందుకంటే చులకనయ్యేది చివరికి మనమే. సో దాన్ని మనం ఇప్పుడు పెద్ద వాళ్ళు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్లే వాళ్ళు ఆ స్థాయిలో ఉంటున్నారు. సో ఏదైనా కూడా ఒక స్థాయికి మించి దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. ఎక్కడిది అక్కడే, అక్కడ మాట్లాడేమో ఆ నిమిషం అందరం హ్యాపీగా షేర్ చేసుకున్నాం, అయిపోయింది. అది అక్కడ మర్చిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా లేకపోతే మదర్గా నువ్వు బిహేవ్ చేయాలి తప్ప దీన్ని ఎప్పుడైతే మిక్స్ అయిపోతుందో అది ఇలాంటి వాటికి దారితీస్తుంది. అదే. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అదే ఫ్యామిలీ, అదే ఈ మానవ సంబంధాల్లో ఈ మధ్య కాలంలో కలుగుతున్నటువంటి ఈ మార్పు అనేది కొంచెం సమాజాన్ని డిస్టర్బ్ చేసేటట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి వచ్చే సారీ టు సే చాలా సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, కొన్ని అంటే వాళ్ళు కూడా ఏమంటారు జరిగేవి చూపిస్తున్నాం కదా అంటారు.
మేబీ జరుగుతున్నాయేమో, కానీ మీరు జరుగుతుందని అవే చూపిస్తే ఇంకా అవే ఎక్కువ మైండ్లోకి ఎక్కువ అవే వెళ్తాయి కదా. సో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి, ఇన్స్పిరేషనల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఉన్నాయి, ఇవి కూడా చూపించవచ్చు కదా. అదే అంటే అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఆడియన్స్ కూడా డ్రామా ఉంటేనే వాడికి ఇష్టం అండి. వాస్తవానికి డ్రామా లేకపోతే, సస్పెన్స్ లేకపోతే ఎందుకు చూడాలి నేను? సుఖాంతం ఫస్టే శుభం అంటే ఎందుకు ఇంకా సినిమా చూసేది ఏముంది? కాకపోతే అదే దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి తప్ప దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. అవును, అంటే మీరు అందుకునే కొంచెం డార్క్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో ఈ మధ్య అవే డామినేట్ చేస్తున్నాయి కదా. మనం ఓటీటీకి వెళ్తే ఎక్కువ ఆ టైప్ ఇవే మనకు కనబడుతుంది. మాఫియా, డ్రగ్ మాఫియా, అంటే వాడు హింస ఎక్కువ. అందులో చూపించిన వాళ్ళు అంతర్లీనంగా చెప్పేది ఏంటండి, ఇవన్నీ చేయకూడదని చూపిస్తున్నారు, కానీ హైలైట్ అవుతుంది ఏంటంటే ఇవే అవుతుంది. అవును, చివరికి ఈ చేసేవాడు చివరికి శిక్ష పొందుతాడు అనేది చివరిలో చూపిస్తున్నాడు. మరి అది వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? కానీ మనకు అది కాదుగా. ఏం లేదండి, నెగిటివ్ ఫాస్ట్గా ఎక్కుతుంది, పాజిటివ్ స్లోగా ఎక్కుతుంది. అవును, ఈ లోపల జరగాల్సినటువంటి అనార్థం జరిగిపోతుంది. సో నువ్వు దేని చూసి ఇన్స్పైర్ అవుతావు అనేది, ఏదైనా లాంగ్ రన్లో ఉండేది సక్సెస్ అండి, షార్ట్ టర్మ్లో వచ్చే సక్సెస్ కాదు. అంటే సోకాల్డ్ ఇప్పుడు చాలామంది ఫీల్ అవ్వచ్చు, ఇప్పుడు చాలామంది షార్ట్ స్పాన్లో సక్సెస్ వచ్చేస్తున్నారు, బట్ అది ఎన్ని రోజులు నిలుపుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఒక రోజులో ఓవర్ నైట్లో వస్తున్నాయి, అది కొన్ని రోజులు ఉంటున్నాయి, తర్వాత పడిపోతున్నాయి. అలా కాకుండా నీకు ఓవర్ నైట్లో వచ్చినా దాన్ని నువ్వు నిలుపుకుని గ్రాఫ్ అలా కంటిన్యూ చేస్తే అది గ్రేట్. ఏదైనా గ్రాడ్యువల్గా అయితేనే అది స్థిరంగా ఉంటుంది. అది అంతే, ఆ పురోగతి అనేది కూడా. మీకు పొలిటికల్గా కూడా ఏమన్నా ఇంక్లినేషన్స్ ఉన్నాయా, లేకపోతే తటస్థమా? తటస్థమే అనాలి. అంటే పొలిటికల్గా నేను అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అండ్ నాకు అసలు దాని గురించి ఒక అవగాహన కూడా లేదు సరిగ్గా. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవటం ఏపీలో, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన దాని మీద డెఫినెట్గా ఆయన పాపం గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా కష్టపడ్డారు. ఒక లాస్ట్ ఎలక్షన్కి సీట్ రాకపోయినా కూడా ఇప్పటికీ ఫైట్ కంటిన్యూ చేసి అవ్వటం అనేది, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన తగ్గకుండా, అంటే ఒక ఆదర్శం లేదు, ఆయన ఒక ఆదర్శం పెట్టుకుని దానికోసం ఆయన నిలిచి అది ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి చోట కంటెస్ట్ చేసిన ప్రతి చోట గెలవటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. 100% అసలు 100% ఎక్కడ పాలిటిక్స్ లేదు వాస్తవానికి. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ డెటర్మినేషన్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ డెటర్మినేషన్. అంటే పొలిటికల్గా ఆయన చాలా బాగా డెవలప్ అయ్యారు, బాగా పాలిటిక్స్ని అవగాహన చేసుకుని ఆయన విత్ ఇట్ ఈజ్, అంటే ఆయన సహజంగా కూడా అందరికీ హెల్ప్ఫుల్ నేచర్ ఉండటం చాలా ప్లస్లు ఉన్నాయి, అండ్ ఆయనకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. సో ఇవన్నీ యాడెడ్ ఇదితో ప్లస్ ఫైట్ అనేది కంటిన్యూ చేశారు. ఈవెన్ ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి, వాళ్ళ పార్టీకి ఆయన మోరల్ సపోర్ట్ ఇవ్వటం. అది అంటే జైల్లో ఉన్నప్పుడు ఆయన, ఇందాక మన ఫస్ట్ డిస్కషన్ అనుకున్నాం, ఏ మనిషి అయినా ఒక డౌన్లో ఉన్నప్పుడు నేనున్నాను అనే ధైర్యం చాలా ఇదిగా ఇస్తుంది. సో దానివల్ల వాళ్ళ బాండింగ్ ఇంకా పెరిగి వాళ్ళు ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి ఎంతో బాగా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. అందుకనే ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆయన ఏవైతే కోరుకున్నారో పోర్ట్ఫోలియోస్ మినిస్ట్రీలో అవి ఇచ్చారు. సో ఖచ్చితంగా నేను అనుకోవడం, అంటే పవన్ కళ్యాణ్ ఆయన తన మార్క్ ఏంటి అనేది చూపిస్తారు అనుకుంటున్నాను. డెఫినెట్ చూపిస్తారని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ పర్సన్, అండ్ ఆయన వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా తారాస్థాయిలో ఉంటుంది. అంటే ఆయనన్ని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్ళిళ్ళు అని చెప్పి అంటారు, కానీ బట్ మీరు చూసారా ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎలా ఉందో అన్నదమ్ముల మధ్య కానీ, మీరు చూస్తే పిఎం సైతం ఆయన నేను చూశాను మీ మధ్య అది అని చెప్పేసి మెచ్చుకున్నారని కూడా వచ్చింది కదా. అవునండి, ఎండ్ ఆఫ్ ది డే స్ట్రాంగ్ మన మోరల్స్ మర్చిపోకుండా ఫ్యామిలీ బాండింగ్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత సక్సెస్ అయినా ఇంట్లో అన్నయ్యని, నాన్నని, అమ్మని గౌరవించకపోతే ఆ సక్సెస్ కూడా వేస్ట్ కదా. అవును, కానీ ఆయన అది అందరి ముందు కూడా చూపించడం చాలా గ్రేట్ విషయం. సో మీకైతే ఆటలోకి వెళ్ళే ఆలోచనలు అయితే, రాజకీయాల గురించినటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదండి, 100%. కాకపోతే మనం పాలిటిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం న్యూస్ చూస్తాం, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాం, అదంతా ఉంది. కానీ ఒకళ్ళ గురించి కామెంట్ చేయడం, ఒకళ్ళ గురించి అది ఎప్పుడు లేదు మనకి. అంటే నేను నేర్చుకుంది ఒకటేనండి, ఇండస్ట్రీ అయినా, రాజకీయం అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా. అంటే ఒక గొప్ప వ్యక్తి ఎవరో చెప్పారు, మనకి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండకూడదు ఎక్కడ కూడా. ఎందుకంటే రాజకీయాలు అసలు ఉండరు అంట, రాజకీయాలు అసలు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజున మనం తిట్టినవాడు రేపు మనం పొగడాల్సి రావచ్చు. ఈ రోజు మనం చూస్తున్నాం. సో అప్పుడు ఏమైపోతుందంటే మనం జనం దృష్టిలో ఇది మొన్నే కదా ఇట్లా తీసాడు, ఇప్పుడు ఏంటి ఇలా
అనే ఇదిలో మనం వెళ్తే ఇంక మనం వాట్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ అనేది విశ్వసనీయత అనేది దెబ్బతినిపోతుంది కదా దెబ్బతిన్నప్పుడు జనం మనల్ని నమ్మలేదు. నమ్మరు. సో అందుకనే నాకు దాని గురించి అంత అవగాహన లేదు, నేను మాట్లాడే స్థాయి కూడా నాది కాదు. సో మీరు మళ్ళీ అంటే ఇందాక నరసింహపురం తర్వాత మీరు మళ్ళీ కొన్ని సినిమాలు చేశారు కదా. అవునండి. సో ఏమన్నా అంటే అట్లా ఆఫర్స్ వస్తే చేయటం, ఈ బయోపిక్ అనేది ఎట్లా వచ్చింది? నాకు ఇది ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్ చేయమని మన వివేక్ కూచిభట్ల గారు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను సరే ఆపర్చునిటీ వైజ్ మంచి ఇది అని చేశాను. అండ్ ఆ సినిమా కూడా బాగా వచ్చిందండి వాస్తవానికి. ఓకే. ప్రవీణ్ ఐపీఎస్ అని, అంటే ఆయన బాల్యం సినిమా పేరేంటి? ప్రవీణ్ ఐపీఎస్. ఓకే. ఆయన బాల్యం నుంచి ఎంత కష్టపడి ఎలా వచ్చారు, పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్దాం అనుకున్నారు వరకే సినిమా. ఓకే. ఈ సినిమాని అంటే ఒక లైఫ్, ఒక మనిషి ఎందుకు రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి వచ్చారని అంతవరకే? అంతవరకేనండి. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటనేది లేదు, దాని ముందు వరకే. అది మారిపోయింది అనుకుంటా, ఇంకా అది కలర్ మారిపోయినట్టుంది. అంటే ఆ టైంకి అది హ్యాపెనింగ్ టైం కాబట్టి బాగా చేశారు, బాగా వచ్చింది సినిమా కూడా. అంటే చాలా మంది చూడలేదు బహుశా, నాకు తెలిసి ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ అండ్ అమెజాన్లో కూడా ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ప్రవీణ్ ఐపీఎస్ సినిమా పేరు. ఓకే. అలాగే శరత్ థియేటర్లో రిలీజ్ చేశారా? చేయలేదు కదా? చేశారా? ఫిబ్రవరి 16 ఇప్పుడు వచ్చింది సినిమా రిలీజ్ అయింది, ఇయర్ ఫిబ్రవరి 16. కానీ ఎక్కువ ప్రచారం ఎందుకని దానికి ఇవ్వలేదు ఎక్కువ? అంటే వస్తుందని ప్రవీణ్ కుమార్ బయోపిక్ వస్తుందని చెప్పారు కానీ కాకపోతే అది మీరు అన్నట్టు ఎక్కువ ప్రమోషన్ చేయలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫాలోవర్స్లో ఒక ఆయన చేశారు, సో వాళ్ళకి అంత అవగాహన లేదు. మేబీ ప్రమోషన్లకి ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలనే వాళ్ళకి తెలియదు. ఓకే. నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదండి, ఎందుకంటే మనం ఒక యాక్టర్గా ఎంతవరకు మన లిమిట్ అక్కడ వరకు చేసుకుని వచ్చేసాం. ఆ పాత్రకి న్యాయం చేశానని అనుకున్నాను, చూసిన వాళ్ళకి బాగా చేసామన్నారు. అదొక నేను యాక్టర్గా నాకు ఒక ఆపర్చునిటీ చేశాను అంతే. ఓకే. బట్ అది సినిమా అనుకున్న స్థాయిలో వెళ్ళకపోవడానికి మీరు అన్నట్టు ప్రమోషన్ ఇప్పుడు నటుడిగా మాత్రం మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్ సాటిస్ఫాక్షన్. నరసింహపురం లాగే ఇది కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్, ఎందుకంటే ఒక రియల్ లైఫ్ బయోపిక్లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా హానెస్ట్గా వర్క్ చేసి వచ్చిన నేపథ్యంలో నేను ఆ పాత్ర పోషించడం అనేది రియల్గా హార్ట్ఫుల్గా అనిపించింది. మంచి ఇన్స్పైరింగ్ విషయాలు ఎలిమెంట్స్ సబ్జెక్ట్లో ఉంటాయి. అలాగే షరతులు వర్తిస్తాయని మొన్న చేశాను, చైతన్యరావు హీరోగా, అందులో మంచి రోల్. అంటే ఇప్పుడు నేను ఏది హీరోలాగా చేయాలని లేదండి, నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని బేసిక్గా. మనం విలన్ వచ్చినా చేస్తాం, క్యారెక్టర్ వచ్చినా చేస్తాం, బట్ బేసిక్గా నాకు విలన్ అంటే బాగా ఇష్టం. చాలా మందికి నందకిషోర్ చూస్తే సాఫ్ట్గా ఉంటాడు ఇది అది అంటారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే చేశారు మీరు. వెలుగు నీడలో దూరదర్శన్ వచ్చినప్పుడు చూసి వాళ్ళు కరెక్ట్, మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. వెలుగు నీడలు యాక్చువల్గా నా కెరీర్ ఫస్ట్ అదే బేసిక్గా నేను స్టార్ట్ చేసిన సీరియల్. అంటే వాస్తవం చెప్పండి, నేను విలన్గానే ఇంట్రడ్యూస్ అయ్యాను, చాలా మందికి తెలియదు. మనం పాపులర్ అయింది వేరే సీరియల్స్ ద్వారా కాబట్టి అందులో అనుకుంటారు. అలా మొన్న ఇప్పుడు ఉప్పెన అనే సీరియల్లో కూడా కొంచెం విలన్ షేడ్స్, అంటే ఆడదాని గొప్పదాన్ని మెచ్చుకోలేని ఒక మగవాడి క్యారెక్టర్ చేశాను ఉప్పెన అనే సీరియల్లో. అది కూడా నాకు నచ్చింది, ఎందుకంటే వాటిలో స్కోప్ ఎక్కువ ఉంటుందండి యాక్ట్ చేసేయడానికి. ఈ సాఫ్ట్ క్యారెక్టర్లు ఏంటంటే ఒక బౌండరీలో మనం ఎంతసేపు నిదానంగా ఉండాలి, మంచిగా సౌమ్యంగా ఉండాలి, ఇదే అయిపోతుంది. విలన్ క్యారెక్టర్లో బౌండరీస్ ఉండవు, అందుకని అలాంటి క్యారెక్టర్ హ్యాపీగా చేయొచ్చు. అలాంటి క్యారెక్టర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం సినిమాల్లో, మేబీ వస్తుంది ఎప్పుడు. ఏదన్నా మీకంటూ ఒక లక్ష్యం అనేది ఏమన్నా పెట్టుకొని ఉండారా, అట్లా ఏదన్నా చెయ్యాలని? ఏదన్నా వాస్తవానికి ప్రతి మనిషి లక్ష్యం ఉండాలంటారు. నిజంగా నాకైతే పెద్ద లక్ష్యం అంటూ ఏం లేదండి, కానీ లక్ష్యం అనాలా లేకపోతే ఒక ఆశ కోరిక అనాలో తెలియదు. ఒక సినిమాల్లో మంచి విలన్ రోల్కి లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్కి నందకిషోర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలని ఒక కోరిక ఉందండి. ఓకే. సో అంటే ఇతనికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాడు బాబు అనిపించుకోవాలని ఒక కోరిక, ఆశ. అదే దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మీ వయసు ఎంత అడగను కానీ మీ ఫిట్నెస్ అంటే మెయిన్గా రహస్యం ఏంటంటారు? నా రహస్యం అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆటలు పాటలు చిన్నప్పటి నుంచి మేజర్గా అదే నాకు ఉపయోగపడి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇప్పుడు యూత్కి చాలా బ్యాడ్ లక్ అండి వాస్తవం, ఎందుకంటే స్కూల్ సిస్టమ్ అంతా బిల్డింగ్లోనే, ఏసీలోనే. వాళ్ళు భూమితో ఎప్పుడు కనెక్ట్ అవుతున్నారో చెప్పండి? సరదాగా భూమిలో దిగి మట్టితో ఆడుకున్న సందర్భాలు మేము అలా చేసాం కాబట్టి మేము ఈవినింగ్ స్కూల్ అయిపోయిన దగ్గర 4 గంటల నుంచి చీకటి పడేదాకా మట్టితోనే ఉన్నాం మేము. సో ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంది, బాగా తిన్నాము, బాగా ఆడాము. సో అందువల్ల అది బాడీకి బాగా అలవాటు అయిపోయింది, ఆ ఫిట్నెస్ అలా ఉండిపోయింది. అదే నేను చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు లేకపోతే నేను కూడా మామూలుగా ఉండేవాడిని.
ఇప్పుడు వాలీబాల్ ఆడాలంటే చేతులు Strong గా స్ట్రెంగ్త్ ఉండాలి. బాగుండాలి కదా. సో అక్కడ బీజం బాగా పడింది కాబట్టి ఆటలు పాటలు అని ఫిజికల్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా మెయింటైన్ చేయగలుగుతున్నాం. లక్ అదే అంతే ఒక మంచి అంటే చిన్నతనం నుంచి ఆటపాటలు ఉన్న వాళ్ళైతేనే ఎక్కువ 100% ఆరోగ్యకరంగా అంటే కానీ ఒక యాక్టివిటీ అనేది ఉన్న ప్రతి మనిషి ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న ప్రతి మనిషి బాగా షార్ప్గా ఉంటారు అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉంటారండి. అదే. ఈవెన్ ఇప్పుడైనా అంటే మీరు జిమ్ కూడా వెళ్తారట్టు? నేను జిమ్ చేశానండి, ఇప్పుడు మధ్య మధ్యలో చేస్తుంటాను, ఆపేస్తుంటాను. ఓకే. డిపెండ్స్, ఏదైనా మంచి బిల్డప్ చేయాలన్నప్పుడు చేస్తాం, క్యారెక్టర్ని బట్టి. క్యారెక్టర్ని బట్టి. సో ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండి ఎవరికైనా కూడా, అట్లీస్ట్ వాకింగ్ చేసినా చాలండి. దాంతోపాటు చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చూస్తే యూత్వి చాలా ఇబ్బంది, అంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే జంక్ ఫుడ్ తింటున్నారు. అవును, ఓపెన్ ఇదే. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇంకోట్లో కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, అవి వచ్చే ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో దానికి మనం అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు యూత్ అంతా, చిన్నపిల్లలు యూత్ అంతా చూస్తుంది ఏంటండి ఇవే కదా, రకరకాల తిండ్లు, వీటి గురించి. వాళ్ళకి నోటికి రుచిగా ఉండాలి, అందుకని ఎక్కువ డీప్ ఫ్రైస్. అవును, బట్ థ్యాంక్స్ టు దిస్ డిజిటల్ మీడియా అండి, యూట్యూబ్లో చాలా మంచివి వచ్చినాయి. అంటే కొంతమంది మంచి ఫుడ్ ఎలా తినాలి, ఏం చేయాలి, ఇవి కూడా వస్తున్నాయి. మరి అవి చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. అవి ఎక్కువ చూడరు. అంటే మీరు అన్నట్టు నాలుగుకి రుచిగా ఉండేది ఫస్ట్ టెంప్ట్ అయిపోతాం. అదే టెంప్ట్ అయ్యి దానివల్ల తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు యూత్లో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు ఏదైనా తినచ్చండి వాస్తవానికి. కానీ దాని తగ్గ వ్యాయామం ఏది, క్యాలరీస్ బర్న్ చేయాలి కదా. మీరు క్యాలరీస్ తీసుకుంటున్నారు, తీసుకున్నది బర్న్ చేయకపోతే ఏమవుతుంది, ఈ ఫ్యాట్స్ లాగా తయారవుతుంది. దాంతోపాటు టాక్సిన్స్ కూడా తయారైపోతాయి కదా. అది నెమ్మది క్యూములేట్ అయిపోయి బాడీని అంతా స్పాయిల్ చేసేస్తాయి. యాక్టివిటీ అనేది మస్ట్ అండి ప్రతి మనిషికి. అది ఏజ్ గ్రూప్తో సంబంధం లేనిది. మనం రోజు ఎలాగైతే తింటున్నామో అలాగే వ్యాయామం చేయాలి, మినిమం వాకింగ్ అయినా చేయాలని నా ఉద్దేశం. అది లేనప్పుడు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందకిషోర్ గారు, మోస్ట్ వెల్కమ్. సో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో మీ యొక్క అంటే అప్స్, మీ లోస్, ఇవన్నీ కూడా మాతోటి విపులంగా మాట్లాడారు. ఎలాంటి శేషాభిషాలు అనేవి లేకుండా అట్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక మంచి విలన్ రోల్ సినిమాల్లో ఖచ్చితంగా రావాలని, అందులో మీరు రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే మీ ఏవైతే ఆర్థికపరమైన ఇప్పుడు కష్టాలు ఉన్నాయో అవి మొత్తం తీరిపోవాలని త్వరలోనే కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్.